నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ బిళ్ళ. శాసనాలు చేసే అధికారం శాసనసభకు ఉండదా? అమరావతి రాజధానిని జగన్ సర్కార్ పూర్తి చేయాల్సిందేనా? నెల రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన, 3 నెలల్లో రైతులకు ప్లాట్ల కేటాయింపు, 6 నెలల్లో రాజధాని అభివృద్ధి ఎంతవరకు సాధ్యం? రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికారులు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కూడా నేతల అభిప్రాయాలను తీసుకున్నారు సీఎం జగన్. రాజధాని విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రభుత్వ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వినూషారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కొండ రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే హైకోర్టు అడ్వకేట్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. కృష్ణాంజనేయులు గారు, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 3 రాజధానుల బిల్లును అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఉపసంహరించుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇదే సంబరాలు, ఇదే పండగ వాతావరణం, ఇదే బాణసంచా కాల్చుడు, ఇదంతా చూసాం. ఇది ప్రజల విజయం, అమరావతి రైతుల విజయం. ఖచ్చితంగా అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాల్సిందే, 3 రాజధానులు ఇక ఉండబోవు అనే విధంగా చాలా మంది చెప్పారు. ఓకే, చాలా మంది స్వాగతించారు, కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు కూడా నేను మీతో మాట్లాడినప్పుడు ఏదైనా ప్రభుత్వం వ్యూహం తీసుకోవచ్చు, మరింత సమగ్రమైన బిల్లు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నారు. ఆ విధంగా మరింత సమగ్రమైన బిల్లు పెడతాం అని చెప్పి మరో బాంబు పేల్చింది జగన్ సర్కార్. ఇప్పుడు మళ్లీ రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్టాండ్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం, 3 రాజధానులే మా సిద్ధాంతం అని చెప్తూ ఉన్నారు. ఒక క్లారిటీ లేదు. ఒకవైపు ఏమో అమరావతి ప్రజలు అయితే సంబరాలు చేసేసుకుంటున్నారు, చాలా మంది నాయకులు అయితే ఇక అమరావతి మాత్రమే మన రాజధాని అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వ వ్యూహం ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక సస్పెన్స్ ఉంది. ఏం జరిగే అవకాశం ఉంది? కృష్ణాంజనేయులు గారు. రవిశంకర్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. అమరావతి ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రం అనేటువంటి అంశం మీద నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమాలు చేసినటువంటి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవమే. అలాగని అమరావతి ఉద్యమము కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. అంటే ఈ అమరావతి ఉద్యమం ఎందుకు కొనసాగుతుంది? అమరావతికి సంబంధించినటువంటి నిర్ణయం కోర్టు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేంత వరకు, అమరావతి అభివృద్ధి చెందేంత వరకు కూడా మేము ఇదే ఉద్యమాన్ని కొనసాగిస్తాము, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదనేటువంటి విధంగా వాళ్ళు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. అమరావతి అనేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది అనేటువంటిది రాష్ట్రంలో ఉండేటువంటి కొంతమంది మంత్రులు ఇప్పటికే కొంతమంది దాని మీద మాట్లాడారు. కురసాల కన్నబాబు కానివ్వండి, మంత్రి బొత్స సత్యనారాయణ కానివ్వండి, ఇలాంటి చాలా మంది కూడా మాట్లాడారు. మేము అభివృద్ధి వికేంద్రీకరణ కట్టుబడి ఉంటాం అనేటువంటి విషయాన్ని మళ్ళీ కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి గారి వైపు నుంచి న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్, అదేవిధంగా వాళ్ళ సలహాదారులు, వీళ్ళతో కూడా మీటింగ్ అయినటువంటి మాట నిన్న సాయంత్రం జరిగింది. అయితే దాని మీద ఇంకా అధికారికంగా ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రకటన చేయలేదు. ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి అని అంటే, ఈ హైకోర్టు 3 జడ్జీలతో ఉండేటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీద దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండనే ఉంటుంది. సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఉండాలి అని అంటే దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద నేను ఇచ్చినటువంటి తీర్పు విషయానికి సంబంధించినటువంటి విషయంలో నాకున్నటువంటి అవగాహన మేరకు ఇదిగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వెళితే దీంట్లో చాలా సుస్పష్టమైనటువంటి జడ్జిమెంట్ అనేటువంటి దీంట్లో కనపడుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించేటువంటి అవకాశం ఉంటుంది ఈ తీర్పుని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించేటువంటి అవకాశాలు తక్కువే ఉన్నాయి. మరి అలాగని సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని యథాతథంగా అమలు చేయాల్సిందే, అమలు చేయాల్సినటువంటి. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేయకుండా రేపొద్దున అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ బిల్లు పెడతారు అనేటువంటి విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి. అయితే ఇక్కడ అంశం ఏంటంటే బిల్ క్యాన్సిల్ అయినప్పుడే నెక్స్ట్ సెషన్ లో సమగ్రమైన బిల్ వస్తుంది, మెరుగైన బిల్ వస్తుందని చెప్పారు కదా.
పెట్టే అవకాశం కూడా ఉంది. చెప్పారు. అది ఈ తీర్పు రాకముందు చెప్పినటువంటి మాట. ఓకే. ఈ తీర్పులో ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఈ విధంగా రాజధానికి సంబంధించినటువంటి మార్పు చేసేటువంటి అధికారం లేదు. ఈ రాజధాని 3 రాజధానులు చేయటం కానీ, రాజధాని ఉన్నటువంటి రాజధాని ఇంకొక చోటకు మార్చడం కానీ ఏ విధమైనటువంటి అధికారాలు రాష్ట్ర శాసనసభకు లేవు అని చెప్పేసి ఈ తీర్పులో స్పష్టం చేయటం జరిగింది. మరి అలాంటప్పుడు మళ్ళీ రేపు రాష్ట్ర శాసనసభలో ఇంకొక బిల్లు ఈ విధమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చేయకుండా దీన్ని సుప్రీంకోర్టులోనో పైకోర్టులో సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసి దీని నుంచి వాళ్ళు ఉపశమనం పొందకుండా ఇక్కడ శాసనసభలో ఈ విధంగా బిల్లు పెట్టేటువంటి అవకాశం లేదు. మీరు ఇందాక ఒక ప్రశ్న మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. అసలు రాష్ట్ర శాసనసభకి అంటే చట్టసభలకి ఈ విధమైనటువంటి ఏదైనా ఒక నిర్ణయాలు చేస్తే కోర్టులు వీటిని కొట్టివేస్తాయా కోర్టులు అనేటువంటి అంశం కూడా చాలా మందికి అనుమానాలు. ఇక్కడ మనకి ఏమిటి అంటే మన రాజ్యాంగం ఏం చెప్పింది అంటే ఏదైనా సరే చట్టసభలు శాసనసభ కానివ్వండి అక్కడ పార్లమెంట్ కానివ్వండి వీళ్ళు ఏ నిర్ణయాలైనా సరే వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చట్టసభలో ఉన్నటువంటి సభ్యులు మెజారిటీ నిర్ణయం మేరకు చట్టాలు చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. అయితే ఆ చట్టాలు రాజ్యాంగ సమీక్షకి లోబడి ఉండాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. మనకు రాజ్యాంగం ఉంది, అదేవిధంగా ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ రాజ్యాంగానికి చట్టానికి అవి ఆ సమీక్షకు నిలబడేటువంటి అయి ఉండాలి. ఇప్పుడు ఈ రోజున ఈ తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలోనే సుప్రీంకోర్టు రంగులకు సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ రంగులు మార్చినటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్ళినప్పుడు సందర్భంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మీరు ఏవైనా నిర్ణయాలు చేయొచ్చు చట్టాల్లో, అవి న్యాయ సమీక్ష నిలబడి ఉండాలి. ఆ న్యాయ సమీక్ష నిలబడి ఉండకపోతే కోర్టు దాన్ని తప్పుపడుతుంది. ఆ విధమైనటువంటి అధికారం రాజ్యాంగం కోర్టుకి ఇచ్చింది. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి, అదేవిధంగా కోర్టు ఇచ్చేటువంటి తీర్పులను కూడా గౌరవించాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అదే అంశము రాష్ట్ర ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం. చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి అధికారం ఉండొచ్చు, కానీ అవి న్యాయ సమీక్షకు రాజ్యాంగ సమీక్షకు నిలబడాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగ సమీక్షకు ఉన్నటువంటి దాని చట్టాలకి ఎక్కడ లోబడి ఉండలేదు అని అంటే కోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే మీ అసెంబ్లీకి ఈ విధమైనటువంటి హక్కు లేదు అని ఎందుకు చెప్పింది అంటే 2014 విభజన చట్టం అనేటువంటిది పార్లమెంట్ చేసింది. ఆ పార్లమెంట్ చేసినప్పుడు మీకు 2014 ఈ విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు హైదరాబాదు రాజధానిగా ఉంటుంది. మీరు ఈ లోపల ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని ఏ క్యాపిటల్ మీరు రాజధానిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. ఆ విధంగా దఖలుపరిచినటువంటి మన అధికారాన్ని రాష్ట్ర శాసనసభ 2014లో ఏర్పడినటువంటి శాసనసభ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము ఆ అసెంబ్లీలో ఉండేటువంటి తెలుగుదేశము బీజేపీ ప్రతిపక్షంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో ఉండేటువంటి కాంగ్రెస్ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కలిసి అమరావతి రాజధాని అనేటువంటి ఒక నిర్ణయం చేసి అమరావతి రాజధానిని ప్రకటించిన తర్వాత దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చి అవన్నీ కూడా నిర్ణయం జరిగి ఒక అమరావతి రాజధాని గారు ఇప్పుడు అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే శాసనాలు చేసే అధికారం శాసనసభకు ఉంటుందా ఉండదా అని చెప్పి మీరు చెప్పారు కదా. అసెంబ్లీలో ఏదైనా ఒక చట్టం చేస్తే ఒక నిర్ణయం తీసుకుంటే ఒక బిల్ పాస్ అయితే అది న్యాయ సమీక్షకు పరిధిలో ఉంటుంది అని చెప్పి, అలాంటప్పుడు పార్లమెంట్ లో చేసే చట్టాలు కూడా ఉంటాయా న్యాయ సమీక్ష పరిధిలో? ఖచ్చితంగా పార్లమెంటు అసెంబ్లీ ఏవైనా సరే చట్టసభల్లో చేసినటువంటి అధికారాలు పూర్తి అధికారాలు చట్టసభల్లో కదండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పింది రాజధానిని మార్చుకునే నిర్ణయం ఏదైతే ఉందో రాజధాని విషయంలో నిర్ణయం రాష్ట్రాలదే అని చెప్పేసి, మరి దాన్ని కన్సిడర్ చేయరా ఇప్పుడు? ఇక్కడ అందుకనే ప్రభుత్వాలు వేరు చట్టసభలు వేరండి. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 3 రాజధానులు చేసింది కదా.
ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది కాదండి, చట్టసభల్లో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి చట్టసభలేనండి. చట్టసభల్లో చేసినటువంటి ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి చట్టసభల్లో చేసినటువంటి నిర్ణయాలు ఎప్పుడు కోర్టులు సమీక్షిస్తాయంటే అవి న్యాయ సమీక్షకు నిలబడేటువంటి విధంగా ఉండాలి, రాజ్యాంగ సమీక్షకు నిలబడేటువంటి విధంగా ఉండాలి. అవి లేనప్పుడు మాత్రమే కోర్టులు సమీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఈ విధమైనటువంటి దాన్ని మీరు రాజధాని మార్చుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ పార్లమెంట్ ఏం చెప్పింది అంటే 2014 సంబంధించినటువంటి విభజన చట్టం చేసినప్పుడు ఆ పార్లమెంట్ లో ఉండేటువంటి సభ్యులందరూ మీరు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ గా ఉంచుకోండి, ఆ మధ్యలో మీరు ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది. ఆ విధంగా దఖలపరిచినటువంటి మన శాసనసభకు దఖలపరిచినటువంటి 2014లో విభజన చట్టం ప్రకారం అప్పుడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉన్న విభజన చట్టం ప్రకారం అప్పుడు ఏం చెప్పారో దాని ప్రకారం మీరు అంటున్నారు. మరి అది తెలిసి కేంద్రం ఎందుకు ప్రభుత్వం అదే చట్టసభలో ఎందుకు ఇటువంటి అఫిడవిట్ ఇచ్చిందని అనుకోవాలి మనం? ఇంత ఖచ్చితంగా ఈ రోజున మీరు అందుకనే బీజేపీ ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయంలో 2-3 పొరపాట్లు ఉన్నాయండి. ఒకటి ఏమిటి అంటే ఆ విధంగా అఫిడవిట్ ఇవ్వటము, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని పార్లమెంట్ లో కూడా చెప్పారండి. హోంశాఖ సహాయ మంత్రి మొన్న ఇటీవల కాలంలో జీవీఎల్ నరసింహారావు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా హోంశాఖ సహాయ మంత్రి కూడా ఈ విధంగా అమరావతి రాజధాని ఉంది, ఈ విధమైనటువంటి చట్టాలను రద్దు చేసుకున్న తర్వాత అయితే అక్కడ రాజధానిని 3 రాజధానులు మార్చుకునేటువంటి హక్కు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పార్లమెంట్ లో చెప్పారు. ఇది తప్పు, ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కాదు. చట్టసభల్లో ఆ రోజున మన చట్టం చేసుకున్నాం. 2014 విభజన చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా ఈ రోజున రాష్ట్ర శాసనసభ ఈ నిర్ణయం చేసింది. ఆ చట్టానికి భిన్నంగా చేసింది కాబట్టి ఆ న్యాయ సమీక్షకు ఈ రోజు నిలబడలేదు. అందుకని కోర్టు శాసనసభకి మీకు ఆ హక్కు లేదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. రైట్. కొండా రాజీవ్ గాంధీ గారు, ప్రభుత్వ వ్యూహం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంచలనమైన నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే 3 రాజధానుల అంశం అని చెప్పేసి అప్పటి నుంచి ఈ వ్యవహారం నలుగుతూనే ఉంది. తాజాగా వచ్చిన హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వ వ్యూహం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? హైకోర్టు పేర్కొన్న అంశాల్లో 6వది ఏంటంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాలు మారకూడదు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఈ ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అది కీలకమైన పాయింట్ ఇక్కడ. రాజీవ్ గాంధీ గారు, ప్లీజ్ రెస్పాండ్. మీతో పాటు ప్యానలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. సార్, ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నటువంటి మాటలు అక్షర సత్యాలు. ప్రభుత్వాలు మారచ్చు కానీ విధానాలు మారకూడదు, చట్టబద్ధత ఉండాలి. చట్టం అని చెప్పిన దాకా నుండి మన కృష్ణాంజనేయులు గారు చెప్తున్నా, మీరు చెప్తున్నా, ఎస్ చట్టం ఎంత గౌరవిద్దాం. మరి ఇదే చట్టంలో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అన్నారు కదా, చట్టమే కదా, చట్టబద్ధతే కదా. ఎవరికి చట్టం అయిందని చెప్పి హైదరాబాద్ లో వదిలేసినటువంటి వ్యక్తిని ఎవరు ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాదు. సో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఏదో మా ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం యొక్క పాలసీలకు అనుగుణంగానో లేదు అంటే ప్రజా అభిష్టం మేరకునో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తారు. అట్లాగా పాత ప్రభుత్వాలు అమలు చేసినప్పుడు బాజాలు కొట్టు డంకాలు మోగించి భజనలు చేసిన వాళ్ళు ఈ రోజు మా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే మంచి నిర్ణయాన్ని తీసుకొస్తే దానికి చట్టం మాకేమో చుట్టం మీకేమో కష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఊరికే వాళ్ళ యొక్క వాదన వినిపించడానికి చెప్పేటువంటి మాటలు తప్ప వాస్తవాలు కాదు. ఎస్, నేను వచ్చినటువంటి తీర్పు గురించి నేను మాట్లాడతా. ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. రెండవది, ఈ తీర్పు ఊహించినదే, ఈ తీర్పు తెలిసినదే, ఈ తీర్పు గతంలో మేము చెప్పినదే. ఇక్కడ కొత్త పలుకులు కొత్త భాష్యాలు ఏం లేవు. కొత్త పలుకులు కొత్త భాష్యాలు ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు సమయం కేటాయించే చూడండి, 3 నెలలు 6 నెలలు 1 నెల అని వ్యయాలు సమయాలు వీటిలోనే ఇబ్బందులు ఉంటాయి తప్ప గతంలో అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు అభివృద్ధి చేస్తాం మేమే చెప్పాం శాసనసభగా. ఈ రోజు కొత్తగా కోర్టు ప్రభుత్వానికి చెప్పడం ఏంటి? గతంలో మేము చెప్పలేదా? శాసనసభలో మేము చెప్పలేదా? ఎస్, మేము చెప్పాం. ఏం చెప్పాం? అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అంటే రోడ్లు వేస్తాం, ప్లాట్లు కావాల్సిన వాళ్ళకి ఇస్తాం, అంతే తప్పితే అక్కడ ఒక మాయా నగరాన్ని సృష్టించేస్తాం, గ్రాఫిక్స్ సృష్టించేస్తాం. అమరావతిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ తెచ్చి వెచ్చించేసి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో ఒకే సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా అధోగతి పాలు చేస్తాం, అన్యాయం చేస్తాం అని మేమేం చెప్పలే. కోర్టు కూడా చెప్పిందని నేను అనుకోను. రెండవది, రాజధాని ఏర్పాటు అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఈ రోజు చెప్తున్నాం, కోర్టు తీర్పు ఏదైతే కానివ్వండి,
దాని మీద అది ఎలా చెప్పగలుగుతారు రాజీవ్ గాంధీ గారు? ఆ మాట ఎలా అనగలుగుతారు? మీ ఇష్టం అంటే ఎలా కుదురుతుంది? కోర్టులు ఉంటాయి కదా. ఎస్ చెప్తాను. మా ఇష్టం అంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఇష్టం అంటే ఇష్టం కాదు. ప్రభుత్వాలు సార్ ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి ఈ భారతదేశంలో ఒక పార్లమెంటు లేదంటే శాసనాలు చేసేటువంటి శాసనసభలు ఇది ఒక విధానంలో నడుస్తాయి. ఎగ్జిక్యూషన్ బాడీ ఉంటది, అది అడ్మినిస్ట్రేటివ్ చేసేటువంటి సివిల్ సర్వెంట్స్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ అది వేరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. అదే విధంగా కోర్టుల పరిధి వేరు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కొలాబరేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేయాలి. మీరు మర్చిపోకూడదు రవిశంకర్ గారు, లేదంటే ప్రజలు మర్చిపోకూడదు, పార్లమెంట్ కి సంబంధించి అవసరమైతే కోర్టు జడ్జిలు కూడా తీసుకొచ్చి శాసనసభలోని, హైకోర్టు జడ్జిలు అయితే శాసనసభలోని నిలబెట్టగలరు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా తీసుకొచ్చి పార్లమెంట్ లో నిలబెట్టగలరు. దయచేసి ఇక్కడ ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థతో పోటీ పట్టడం కొట్లాడో జరిగితే ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు. ఇక్కడ కోర్టు, సుప్రీము, పార్లమెంటు, శాసనసభ తక్కువ అని అంటే ఎవరు ఒప్పుకోరు. ఏ వ్యవస్థకు కావాల్సినటువంటి విధంగా ఆ వ్యవస్థలు ఉంటాయి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించుకోవాలి. కోర్టు వారి అభిప్రాయాన్ని చెప్పింది. ఏదైనా సరే చట్టాలు ఉంటే చట్టాలను చేయడానికి అభిప్రాయం కాదండి, అది తీర్పు. అది పార్లమెంట్ లో శాసనసభలు ఏంటి సార్ అభిప్రాయం? కోర్టు అభిప్రాయం కాదు సార్, అది తీర్పు, జడ్జిమెంట్. ఓకే, కోర్టు తీర్పు సార్ కోర్టు తీర్పిచ్చారు. దాని మీద అది అమలు సాధ్యం కాదా? లేదు, కోర్టు తీర్పు ఇచ్చినట్టు వెంటనే అదేమి బ్రహ్మదేవుడు ఆజ్ఞ కాదు కదా, ఆ కోర్టు పైన ఇంకో కోర్టు ఉంటది కదా. లేదు అంటే జనరల్ గా ఇప్పుడు జిల్లా కోర్టు ఉంటది, జిల్లా కోర్టులో ఇచ్చింది పై కోర్టులో హైకోర్టులో పోద్ది, హైకోర్టులో సింగిల్ బెంచ్ లో వచ్చింది డబుల్ బెంచ్ త్రిబుల్ బెంచ్లో పోతాయి, సుప్రీంకోర్టులో కూడా పోతే ఏం చేస్తారు? సుప్రీంకోర్టులో కూడా పోతే ఏం చేస్తారండి? సుప్రీంకోర్టులో కూడా నిలబడదు అనేది కృష్ణాంజనేయులు గారు చెప్పిన ఒక, ఆయన విశ్లేషణలో చెప్పిన ఒక విషయం. సుప్రీంకోర్టులో కూడా నిలబడకపోవచ్చు అని ఆయన విశ్లేషణ, ఆయన ఆలోచన. కృష్ణాంజనేయులు గారికి ఒక విశ్లేషకుడిగానే ఉంటే ప్రభుత్వానికి ఉండేటువంటి ఆలోచన, ప్రభుత్వానికి ఉండేటువంటి విధానాలు, ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవస్థ, ఎవరికి ఉండేటువంటి ఆలోచన ఉంటాయి కదా. ఎవరు ఒకరికన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు కాదు, ఒకరికన్నా ఇంకోరు తెలివి తక్కువ కాదు, ఎవరి విధానాలు ఉంటాయి. మా ప్రభుత్వం కూడా లోతుగా ఆలోచిస్తుంది. అసలు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉందా అన్న అంశం కూడా మేము ఆలోచిస్తున్నాం. సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 3 రాజధానుల మీద చట్టం చేస్తూ మేము మళ్ళీ ముందుకెళ్తాం. మేము మొన్నే చెప్పాం, ఈ చట్టాన్ని ఎందుకు ఉపసంహరించుకుంటున్నాం అంటే కొన్ని చిక్కులు ఉంటున్నాయి, దాన్ని సవరించుకుని మరింత మెరుగ్గా, మరింత పటిష్టంగా, ఎట్లాంటి ఏవి కూడా అడ్డంకులు లేకుండా ఉండే విధంగా కొత్తదాన్ని మేము తీసుకొస్తామని చెప్పి ఉపసంహరించినాడే మేము చెప్పాం. రెండోది, ఇక్కడ ఇంకో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జనరల్ గా ఒక చట్టం అనేటువంటిది ఉపసంహరణ జరిగిన తర్వాత దాని మీద తీర్పు రావడం అనేటువంటిది నేను ఇప్పటి వరకు చూడలే. మరి ఇదే రైతుల కోసం కూడా చాలా మంది కోర్టులో వేశారు, మరి అది ఎందుకు రాలేదని నాకు ఇప్పుడు అనుమానం కలుగుతుంది. రైతు చట్టాలను బీజేపీ వెనక్కి తీసుకుంది, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి చట్టాలు రాకూడదని చెప్పి, ఇటువంటి చట్టాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు నుంచి మరి ఎందుకు తీర్పులు రాలేదు? సుప్రీంకోర్టులో రైతుల కోసం రాలేనటువంటి తీర్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఎందుకు వస్తాయని వీళ్ళంతా అపోహపడతారు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే కేవలం రాష్ట్ర యొక్క రాజధానిని అమరావతిగా వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో, వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి మాత్రం తప్పితే ఇంకో దానికి పనికి రాకుండా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం ఈ రోజు చెప్తుంది, మాకు రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క అభిమతం మా అభిష్టం. మేము అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, రాయలసీమని, లేదు అంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని, ఈ 3 రాజధానులను కూడా మేము అభివృద్ధి చేస్తాం, అమరావతిని కూడా మీరు రాజధాని. చాలా సార్లు చెప్పారు రాజు గారు. ఒకటి క్లారిటీ ఇవ్వాలి, లాస్ట్ టైం సిఆర్డీఏ రద్దు బిల్లును క్యాన్సిల్ చేస్తూ, అలాగే 3 రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లు మొన్న అప్పుడు లాస్ట్ లో మీరు పెట్టిన బిల్లును క్యాన్సిల్ చేసే సమయంలో అసెంబ్లీలో మీరు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ సెషన్ లో మరింత సమగ్రమైన మెరుగైన బిల్లు పెడతామని చెప్పేసి. సో సెషన్ స్టార్ట్ కాబోతోంది ఒక 3-4 డేస్ లో. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఒకవైపు హైకోర్టు తీర్పు నిన్న వచ్చిన నేపథ్యంలో ఆ మరింత మెరుగైన బిల్లు ప్రవేశపెడతారా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాక అక్కడ తేల్చుకున్న తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం ఉందా? ఏం డిసైడ్ అయ్యారు దీనికి సంబంధించి? అదేంటంటే దాని మీద ఇంకా ఒక కొలికి రాలేస్తే వాస్తవం నిర్ణయం తీర్పు వచ్చింది. మనకు ఉన్నటువంటి సమయం కూడా 3-4 రోజులే. మోస్ట్ ప్రాబబ్లీ నాకున్నటువంటి, అంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన గానీ అభిప్రాయం గానీ, పార్టీదో ప్రభుత్వంతో కాదు. నేనేమనుకుంటున్నా అంటే నా వ్యక్తిగతమైనటువంటి అంచనా, ఖచ్చితంగా శాసనసభలో 3 రాజధానులు మేము బిల్ మీదుగా ముందుకెళ్తాం అనుకుంటున్నాం. బట్ కోర్టు తీర్పు చాలా తక్కువ టైంలో వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ పార్లమెంట్ సాక్షిగానే చెప్పారు, ఖచ్చితంగా ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నారు,
పార్లమెంటులోనే చెప్పారు ఒక రాజధాని ఉండాలని చెప్పి. ఇప్పుడు 2 రాజధానులు ఎలా చేస్తారు, 3 రాజధానులు ఎలా చేస్తారని అదే పార్లమెంట్ లో చేసినటువంటి అనేక చట్టాలకి తర్వాత అదే పార్లమెంట్ లో అనేక శాసనసభల్లో కూడా చట్ట సవరణ చేసుకుంటూ కావాల్సిన విధంగా ఈ అనుగుణంగా ఏది బాగుంటుందో ప్రజలకు అటువంటి తెచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకు జ్ఞప్తికి రావట్లేదు, ఎందుకు మీరు గుర్తించట్లేదు అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. సో ఆ వెసులుబాటును యూజ్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. రైట్. వెసులుబాటు ఎవరు వెసులుబాటు అనొచ్చో, లూప్ హోల్ అనొచ్చో, వాట్ ఎవర్ ఏదైనా అనొచ్చు. మన పని అవ్వడం ముఖ్యం. రాష్ట్ర రాజధాని పరిమితం చేయడం తప్పు. మా ఉత్తరాంధ్ర వెనకబడతారని ఇంకెన్నాళ్ళు నొక్కుతారు సార్. ఎవరు బాబు గారు సొత్తులు ఉన్నాయని చెప్పి మా ఉత్తరాంధ్ర కష్టాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెడతారు. అంతకన్నా అధ్వానంగా ఉంది. శివరామకృష్ణన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శివరామకృష్ణన్ గారు చనిపోయే ముందు కూడా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మీరు నిర్మించాలనుకున్నటువంటి అమరావతి నగరం ఏదైతే ఉందో అటువంటిదే జరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలంతా తెచ్చి ఒకే దగ్గర మీరు పెడితే మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఆత్మహత్యకు గురి చేసినట్టే అవుతుందని చెప్పి లిఖిత పూర్వకంగా శివరామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. ఎప్పుడు ఇలా కనబడవు. శివరామకృష్ణ గారు ఆంధ్ర అపాయింట్ చేస్తే వచ్చినటువంటి వ్యక్తి కదా. ఈ రాజీవ్ గాంధీ కొత్తగా చెప్తున్న అభిప్రాయం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి మా ప్రభుత్వం చేయం. ఆ దిశగానే ముందుకెళ్తాం. రైట్ అండి. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ కోర్టు తీర్పుల్ని గౌరవిస్తూనే మనం మాట్లాడదాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు అందరూ కూడా న్యాయ వ్యవస్థను అందరూ కూడా గౌరవించాల్సిందే, దీనిలో నో డౌట్. కానీ ఇక్కడ కోర్టు తీర్పు తర్వాత చాలా మంది నాయకుల్లో అలాగే ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే నెల రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే 30 డేస్లో, 3 నెలల్లో రైతులకు ప్లాట్ల కేటాయింపు, 6 నెలల్లో రాజధాని అభివృద్ధి, ఇది ఎంతవరకు సాధ్యం? చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్లలో చేయని అభివృద్ధి ఈ 6 నెలల్లో ఎలా సాధ్యమవుతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇది సాధ్యమా? ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా? సహకరించిన దానికి వైసీపీ నాయకులు ఓకే అంటారా? ఎందుకంటే వాళ్ళ లైన్ వేరుగా ఉంది కదా. శాంతి ప్రసాద్ గారు. శాంతి ప్రసాద్ గారు మ్యూట్ లో ఉందండి. మ్యూట్ లో ఉంది సార్. మీ దగ్గర మ్యూట్ లో ఉందండి. మీ దగ్గర మ్యూట్ లో పీసీఆర్ అడగండి. వస్తుందండి. ఇప్పుడు మీరు మ్యూట్ తీసిన తర్వాత వస్తుంది. మీ పీసీఆర్ ని రెగ్యులర్ గా దాన్ని అన్మ్యూట్ లో ఉంచమనండి. వాళ్ళు మ్యూట్ చేస్తున్నారు. రైట్ సార్. రైట్. మనం తర్వాత మాట్లాడదాం. అది పాయింట్కి వచ్చండి. ఇప్పుడు రవిశంకర్ గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సోదరులకు, చూస్తున్న వీక్షకులకు, అతి ముఖ్యంగా అమరావతి రైతులకు, అమరావతి ప్రాంతంలో ఉన్న ఆడపడుచులకు, బాలికలకు, ఉద్యమంలో 808 రోజుల పాటు పాల్గొన్న వాళ్ళందరికీ కూడాను ఈరోజు నిజంగా శుభోదయం. వాళ్ళకి 17/12/2019 నాడు ఒక బాంబు లాంటి వార్త రావటము, శీతాకాల సమావేశం ఆఖరి రోజుల్లో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రకటన చేయటం, అక్కడి నుంచి చీకటి రోజుగా మొదలై నిన్నటితో ఆ చీకటి రోజు ఆ అమరావతి రైతు ప్రాంతాలకు వాసులకి ముగిసి ఈ రోజు నూతనంగా పండగ వాతావరణం ఏర్పడింది. ఇది మనం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలి. సార్ మీరు ఒక అడ్వకేట్ గా చెప్తున్నారా? అది ఆ మాట ఒక అడ్వకేట్ గా చెప్తున్నారా, లేకపోతే ఒక జనసేన నాయకుడిగా చెప్తున్నారా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్తున్నారా? అడ్వకేట్ గా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను, జనసేన పార్టీ తరఫున కూడా చెప్తున్నాను. ఓకే సార్. అంటే ఇక మీదట మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే, ఇంకా ప్రభుత్వం 3 రాజధానులు చేయాలన్నా చెయ్యలేదు, సాధ్యం కాదు అని తేల్చేయబోతున్నారు మీరు, అంతేనా? ప్రయత్నాలు చేసుకోమనండి. ప్రయత్నాలు చేసుకునేవాడిని ఎవరు కాదంటాం? అబ్బాయి నిప్పు పట్టుకోవద్దురా, కాలుద్దని చెప్తాం. ఇంకెవడరా నాకు చెప్పడానికి, నేను పట్టుకుంటాను పట్టుకోమంటాం. మనం ఏం చేస్తామండి? మూర్ఖంగా పోయేవాళ్ళు మనం ఏమైనా చేస్తామా? ఇప్పుడు 200 పైగా హైకోర్టులో ముట్టుకెళ్ళి తిన్నారు. ఇదే శాసన వ్యవస్థ, శాసనసభ మాకు మందబలం ఉంది, మేము ఏదైనా చేయగలం అన్నారు. 200 పైగా దెబ్బలు తిన్నారు. మళ్ళీ దెబ్బలు తింటారు. తినమంటున్నాం. మాకేంటి అభ్యంతరం? వాళ్ళకు ఉండాలి కానీ మాకేంటి సార్? అది వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కర్మ, మనకు సంబంధం లేదు అది. ఇకపోతే మన తీర్పులో ఉన్న అంశాలను మాత్రమే మనం సృష్టిద్దాము. అందులో ఉన్న వాస్తవాలు ఏంటో మనం చూద్దాం. ఎందుకంటే ఇది లీగల్ గా మాట్లాడుకోసం అంశం. మీరు ఇందాక నుంచి కృష్ణాంజనేయులు గారిని ఒక క్వశ్చన్ వేస్తూ వచ్చారు పదే. కేంద్ర ప్రభుత్వం మరి ఇది అధికార రాష్ట్ర ప్రభుత్వానికి కదా అని చెప్పిందని. ఎస్, రాష్ట్ర ప్రభుత్వానికి విభజన చట్టం ప్రకారం విభజన చట్టమే కల్పించింది అది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం
అంటే రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోయే అధికారం ఇచ్చిందా? ఇది మనం ఇప్పుడు ప్రశ్నించాల్సింది. అదే హైకోర్టు దాన్ని ఉదాహరించింది. మీరు పాయింట్ నెంబరు జి పేజ్ నెంబర్ 303 జడ్జిమెంట్ లో చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ టు చేంజ్ ది పాలసీ. దీని మీద అంటీన్ నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అంటే శాసన వ్యవస్థ ఒక శాసనం చేస్తే దాన్ని కోర్టులు సమీక్షించవచ్చా లేదా, దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటాం. రాజ్యాంగం ఆర్టికల్ 226 కింద హైకోర్టులకి, సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 కింద ఇచ్చింది. శాసనం చేసే శక్తిని ఆర్టికల్ 13 కింద ఈ శాసన వ్యవస్థలకు ఇచ్చింది. కానీ ఏ యొక్క శాసనం అయినా సరే రాజ్యాంగాలకు ఉల్లంఘన చేసినట్టుగా ఉన్నా, పౌర హక్కులను ఉల్లంఘన చేసేట్లుగా ఉన్నా, అప్పటి వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ చట్టాలని డీవియేట్ అవుతూ అబ్రప్ట్ పాలసీలుగా ఉన్నా, అంటే పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నాయి, అటువంటి పాలసీలు ఏమైనా ఉంటే అవి సహేతుకంగా ఉన్నాయా లేవా అని చూసి లేవనుకున్నప్పుడు కొట్టివేసే అధికారం కోర్టులకు ఉంది. దీన్ని ఏ పార్లమెంటు, ఏ శాసనసభ చేయలేదు. ఇందాక మా సోదరుడు ఒక మాట చెప్పాడు, నేను నిజంగా మా సోదరుని అభినందిస్తాను. ధైర్యం ఉంటే మీ మంత్రివర్గాన్ని ప్రవేశపెట్టమని చెబుతున్నాను. ఎవరైనా ఒక జడ్జిని శాసనసభకు పిలిపించి మేము ఇష్టం వచ్చేటట్టు అతను విచారించడం చూస్తా, నేను మీకు అధికారం ఉందో కూడా నేను చూస్తా. నేను అప్పుడు ఈ పరిణామాలు ఎట్టుంటాయో చూస్తాను. నేను తమాషా అనుకుంటున్నారా? కోర్టు, న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనే ఒక పదం ఉంటుంది రాజ్యాంగంలో. అది చదువుకోలేదా మీరు? మీరు కూడా లా చదివారుగా. అంటే ఎవరు పడితే ఆయన శాసనసభ పిలిపిస్తానంటే చెల్లుబాటు అనుకుంటున్నారా? శాసనసభ అంతిమ సభ అనుకుంటున్నారా? శాసనసభ అయినా సరే ప్రజల యొక్క మన్నలకి, ప్రజల యొక్క అభిప్రాయాలకి తల వంచాల్సిందే. ఎందుకంటే ఆ శాసనసభని ఎన్నుకున్నది ప్రజలు. ఆ శాసనసభలో ఆ సమయానికి ఆ వ్యక్తులు ఉండాలని చెప్పింది ప్రజలు. ఇది మౌలికంగా గుర్తుపెట్టుకుంటే కొంత ప్రాప్త కాలజ్ఞతను గణేశం వస్తుంది. ఇక కొన్ని విషయాలు మాట్లాడదాం. ఎస్, కేంద్ర ప్రభుత్వం చెప్పింది మాకు అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, అది విభజన చట్టం ఇవ్వటం వల్ల. అందుకనే శివరామకృష్ణ కమిటీ వేశారు. శివరామకృష్ణ కమిటీ తర్వాత పలు అంశాలు జరిగినాయి. చివరికి అమరావతి అనే రాజధాని. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడు పుట్టాలంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి. ఇది ప్రాథమిక సూత్రం. అలాగే రాజధాని నిర్మాణం 10 సంవత్సరాల్లో కట్టుకోమంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి ఆఖరి రోజు వచ్చి ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మాణం చేపట్టమని కాదు. ఈ ప్రాథమిక అవగాహన లేకుండా కూడా మాట్లాడే వ్యక్తులతో మనం ఏం సమాధానం చెప్తాం? మనం హైదరాబాద్ ను వాడుకుంటూనే ఇక్కడ రాజధాని నిర్మాణం చేసుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడి నుంచి పారిపోయి వచ్చాడంటే అది రాజకీయ కారణం. మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి, మీకు ఏముంటాయి మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి. కానీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రాజధాని నిర్మాణం ఈ 10 సంవత్సరాల్లో నిర్ధారణ జరగాల, ఆ ప్రాంతం ఏదో తేల్చాలి, దాని నిర్మాణం జరగాలి. 10 సంవత్సరాలు లేనప్పటికీ మనం హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా హక్కులు వదిలేసుకోవాలి. 1/6/2024 అర్ధరాత్రి 12 గంటలకల్లా మనం వదిలేసుకోవాలి. ఇది జరగాల్సిన లీగల్ ప్రాసెస్. ఒకవేళ ఇది కాదని మీరు అనుకుంటే మళ్ళీ పార్లమెంట్ లో దానికి విభజన చట్టం సవరణ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని టైం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది ఉమ్మడి క్యాపిటల్ గా ఉన్న చండీగఢ్కి, పంజాబ్ అండ్ హర్యానాకి ఎట్లా ఉందో అట్లా తెచ్చుకోవాలి. అది వస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి జరగదు. కాబట్టి ఏదో ఒకటి రాజధాని ప్రాంతం మనం నిర్మాణం చేసుకోవాలి. అమరావతి అనేది ఒక ప్రాథమిక సూత్రబద్ధంగా అంగీకరించిన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని సూత్రబద్ధంగా అంగీకరించారు. ఇది ఏకగ్రీవ తీర్మానంతో జరిగిన అంశం. అందుకనే ఏం చెప్తామంటే ప్రభుత్వాలకి శాసనాలు చేసే అధికారం ఉంటుంది, కానీ శాసనం నీ ఇష్టారాజ్యంగా చేస్తాను, నాకు మందబలం ఉంది, ఎట్లా పడితే అట్లా చేస్తాను, గత ప్రభుత్వం చేసిన పాలసీలు నేను మొత్తం తిరిగి తోడతానంటే కుదరదు. ఏ పాలసీ పడితే ఆ పాలసీ తిరిగి తోడతాను. పాలసీల్లో అందులో ప్రభుత్వ ధనం, ప్రజలకు చెందిన సొమ్ము ఖర్చు అధికంగా ఉన్న చోట అస్సలు కుదరదు. ఇదే కాదు ఈ రోజు హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంత వేల కోట్ల ధనం వెచ్చించిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని కాదని మీరు ఇంకో ప్రతిపాదన చేస్తారు? దాన్ని డౌట్ సార్ అందరికి. ఈ 8 ఏళ్లలో జరగని మౌలిక సదుపాయాల కల్పన, ఈ 8 ఏళ్లలో జరగని ప్లాట్ల కేటాయింపు, ఈ 8 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధి
నెల 3 నెలలు 6 నెలలు టైం పెట్టి ఇప్పుడు చేసేయమంటే కరెక్టా కాదా అనేది వస్తారు మనం సార్. మాట్లాడకూడదు. కానీ ఆ సాధ్యమా పాయింట్- కాదా? ఆ పాయింట్ సాధ్యమా రావడానికి కాదా? నేను ఈ ఉపోద్ఘాతం చెప్తున్నాను. ఆ పాయింట్ రావడానికి ఎందుకంటే డైరెక్ట్ గా దానికి ఆన్సర్ చేస్తే చాలా వేగ్ గా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఉపోద్ఘాతం చెప్తేనే ఆ పాయింట్ సమాధానం కరెక్ట్ గా ఎదిగినట్టు ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఏం చేసింది హైకోర్టు టైం ఫ్రేమ్ ఇచ్చింది. దేనికి ఇచ్చింది? ప్రభుత్వంలో చురుకు రావడానికి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, ఫండ్స్ లేవని మా ప్రభుత్వం పాలసీ తప్పించుకోవడానికి లేదు అని కూడా చేయము అంటానికి కూడా కుదరదు అని కూడా చెప్పింది. Yes, sir. ఇదిగో మీకు కావాలంటే చదివి వినిపిస్తాను. అవును సార్, నా దగ్గర ఉంది సార్ అది. పేజ్ నెంబర్ 303 లో చూడండి. Since 15,000 crores was spent on development activities and for grounding works worth 32,000 crores. Sudden stoppage of the development activities due to the alleged financial crisis or otherwise ఈ అదర్వైజ్ లో ఈ ప్రభుత్వాల ఇష్టాలు మా ఇష్టం అనే అన్ని కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఈజ్ ఇంపర్మిసిబుల్ అండ్ దేర్ బై ది స్టేట్ అండ్ సిఆర్డిఏ, నాట్ ఓన్లీ సిఆర్డిఏ, ది స్టేట్ అండ్ సిఆర్డిఏ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ for the total amount spent on the developmental activities as on the date to the public in general. దీనికి రేపు సుప్రీంకోర్టులోకి వెళ్ళి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? అసలు ఇక్కడ నేను ఇంకో మౌలికమైన ప్రశ్న వేస్తున్నాను. టైం ఫ్రేమ్ అనేది దానికి మళ్ళీ చివరిలో ఒక క్లాజ్ ఇచ్చిందండి. జడ్జిమెంట్ ఆఖరిలో వచ్చిన క్లాజ్ అది ఏం చెప్పిందంటే ఎప్పటికప్పుడు అఫిడవిట్లు ఏముంది ప్రోగ్రెస్ గురించి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉండి మీరు అనుకున్న పదంగా మీరు బడ్జెట్ అలొకేట్ చేసినా అక్కడ పనులు సాగకపోయినా తదనుగుణంగా మీరు అఫిడవిట్లు వేస్తే ఆ టైం కండోన్ చేస్తుంది. నాట్ ఏ మ్యాండేటరీ. అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడే ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. నెల 3 నెలలు 6 నెలలు ఇచ్చింది ఏంటంటే మీలో చురుకుదనం తీసుకురావడం కోసం, కానీ అది పిడివాదంతో చేయదు హైకోర్టు. ఎప్పుడు మీరు సహేతుమైన కారణాలతో హైకోర్టును మెప్పించగలిగితే ఆ టైం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకుంటే ఇది లా తెలిసిన ప్రతి వాడికి అవగాహన ఉన్న అంశం. నేను మళ్ళీ చెప్తాను, లా తెలిసిన ప్రతి వాడికి అవగాహన ఉన్న అంశం ఇది. చట్టం గురించి అవగాహన ఏ ఒక్క వ్యక్తికైనా తెలిసే విషయం ఇది. కోర్టుల విధానాలు పరిభాష తెలిసిన ప్రతి వ్యక్తికి తెలిసిన అంశం ఇది. దీన్ని ప్రజల్లో గందరగోళం గురి చేయడానికి రాజకీయంగా వీళ్ళు రాజకీయ అస్త్రాలు వాడుకుంటారంటే అది వాళ్ళ ఇష్టమో, దానికి మాకు సంబంధం లేదు. కాబట్టి 3 నెలలు నెల 3 నెలలు 6 నెలలు అనేది యాడిస్టిక్ కాదు. రెండోది, ఇప్పుడు నేను అడిగిపో ఒక మౌలిక ప్రశ్న వేయదలుచుకున్నా. అసలు మీరు యాక్ట్ నెంబర్ 27 యాక్ట్ నెంబర్ 28 చేశారు. చేసి ఏది 20వ తారీఖు నాడు 2020 జనవరి ఫిబ్రవరి ఇప్పుడు చేశారు. మీరు ఎందుకు దాన్ని వెనక్కి తీసుకున్నారు? యాక్ట్ నెంబర్ 11/21 ద్వారా. ఒకసారి మీకు మొత్తం డీటెయిల్డ్ గా మాట్లాడే అవకాశం, శాంతి ప్రసాద్ గారు మీకు డీటెయిల్డ్ గా మాట్లాడే అవకాశం ఇస్తే ఒకసారి బీజేపీ వెర్షన్ కూడా తీసుకున్న తర్వాత మీకు అవకాశం ఇస్తారు. కాదు, ఈ క్లారిటీ ఇస్తే మొత్తం అది ముగింపు అయిపోతుంది. మొదట మీరు సుప్రీంకోర్టుకు వెళ్తా అన్నారు. క్యాబినెట్ అంటే సమిష్టి బాధ్యత. నిన్న ఈ ముడా చైర్మన్ మన ఎంయూ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఏం చెప్పారు? మేము సుప్రీంకోర్టుకు వెళ్ళమన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం లేదు కలిసి. అంటే క్యాబినెట్ లోనే ఒక సహేతుకమైన ఏకగ్రీవమైన అభిప్రాయాలు లేవు అనేది అర్థమవుతుంది. రెండోది, మీరు విత్డ్రా చేసుకున్న చట్టాల మీద అక్కడ తీర్పు వస్తే మీరు ఈ రోజు ఏ రకంగా వెళ్తారు? ఎందుకు ఈ రకమైన తీర్పు వచ్చిందని ప్రశ్నిస్తే మీరు యాక్ట్ నెంబర్ 11/21 లో మీరు ఏం పెట్టారు? మెరుగైన చట్టం తీసుకొస్తామన్నారు. సంప్రదింపులు సరిగా జరగలేదు, స్టేక్ హోల్డర్స్ అన్నారు. ఇప్పుడు ఏ స్టేక్ హోల్డర్తో సంప్రదిస్తారు? అమరావతి రైతులకే స్టేక్ హోల్డర్స్. అసలు మీకు ఈ రోజు వరకైనా ఫేస్ సేవింగ్ ఉందా? వాళ్ళతో వెళ్ళి సంప్రదించే హక్కు ఉందా? సంప్రదించగలరా? ప్రభుత్వం వెళ్ళి సంప్రదించి వాళ్ళు మెప్పించి రాజధాని ప్రాంతంలో మిగతా అంగాలు మార్చగలదా? జరిగేది కాదు. కల్లా వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం వీళ్ళు చేయగలిగింది కాదు. ఊరినే ఇప్పుడు సుబ్బిశెట్టి నాటకం ఒకటి ఉంటుంది, ఎవడు కొట్టాడో తెలియదు కానీ లేవదీసింది మరి నన్నే అంటారు అనే డైలాగ్ సుబ్బిశెట్టి ఆ చందంగా ఉంది వీళ్ళది. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాను శాంతి ప్రసాద్ గారు. రైట్, వినేశ్వర రెడ్డి గారు, కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా రాజధాని నిర్ణయం రాష్ట్రాలదే అని చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది. ఏం జరిగే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు, ఇంకా తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసి
రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి పోరాటం చేశారు. దానికి సంబంధించి న్యాయస్థానం టు దేవస్థానం ప్రోగ్రామ్ ని కూడా మీరంతా సక్సెస్ చేశారు. ఓకే, దానికి సంబంధించి ఎన్ని ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా కూడా అల్టిమేట్ గా అది ఘన విజయం సాధించింది. కాబట్టి రాజధాని ప్రాంతాల్లో ఇవాళ అన్ని పార్టీల నాయకులు కూడా, వైసీపీ నాయకులు తప్ప అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు కూడా సంబరాలు చేసుకునే అవకాశం, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సంబరాలు కంటిన్యూ అవుతాయా? ఒక కంక్లూజన్ కి వచ్చేసినట్టేనా? ఇక్కడతో ఎండ్ కార్డ్ పడినట్టేనా, లేకపోతే కొత్తగా ఏదైనా మారబోతోందా? రవిశంకర్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. బేసికల్ గా ఈ రోజు మనం చర్చించుకోవాల్సింది వ్యవస్థల మధ్య ఉన్న కోఆర్డినేషన్, లేకపోతే రెండు పార్టీల వల్ల మన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారా అని చూడాలి. అంటే ఇందాక నేను మన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు మాట్లాడిన కోట్ల మీద అన్న భాష అయితే నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే మన దేశంలో కోట్లు అంటే చాలా గౌరవం ఉంది. వేరే దేశాల లాగా కోట్లు, వేరే దేశాల్లో కోట్లు వాటికి తగినట్లు ఇస్తుంటాయి, పాకిస్తాన్ గానీ కొన్ని రాష్ట్రాలలో, కొన్ని దేశాలలో. బట్ మన దేశంలో డెమోక్రసీని కాపాడు. ఓకే, అంటే నాకు తెలిసి అభ్యంతరకర పదాలు ఏమీ యూజ్ చేయలేదు. ఎందుకంటే మనకు క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఏమనుకుంటారంటే ఇప్పుడు దాకా చూడని వాళ్ళు, ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో అయిపోయింది అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తున్నా నేను. కోర్టు ఈ రోజుకి మీరు అన్నట్టు జిల్లా కోర్టు చెప్తే ఈ రోజుకి అది బ్రహ్మాస్త్రమే, ఈ రోజుకు హైకోర్టు చెప్తే ఈ రోజుకి అది బ్రహ్మాస్త్రమే. నేను ఆయన చెప్పిన మాటని చెప్తున్నాను. మీకు సుప్రీం కోర్టు పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది, బట్ యాజ్ ఆఫ్ టుడే కోర్టు చెప్పింది ఇట్స్ బ్రహ్మాస్త్రం. అందుకనే అంటే వీళ్ళ యాటిట్యూడ్ అలా ఉంది. కాబట్టేనేమో కోర్టు ఒక వర్డ్ యూజ్ చేసింది. ఏవైతే 7 అంశాలను కోర్టు ప్రస్తావించిందో మాండమస్ అనే వర్డ్ యూజ్ చేసింది. అదర్వైజ్ అందరికి ఇంతగా కోర్టు గవర్నమెంట్ ఈస్ బౌండ్. కొత్త పదం నేను వెళ్ళాను. గవర్నమెంట్ నో మీరు చూడండి, అక్కడ అందరు లాయర్లే ఉన్నారు. నాకు తెలిసి మీ దగ్గర కూడా 307 అది కాపీ ఉంటది, కావాలంటే చూడండి. దాంట్లో ఇచ్చిన దాని ప్రకారం ఇవన్నీ కూడా మ్యాండమస్ అంటే కోర్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పటి నుంచి వీళ్ళు ఇది చేయకపోతే ఇక్కడ చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ద ఫైండింగ్ సమ్డ్ అప్ అబౌవ్ వి ఇష్యూ ఏ కంటిన్యూస్ మ్యాండమస్ విత్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ అని ఇచ్చి 7 పాయింట్స్ మెన్షన్ చేశారు. మీరు ఆ 7 పాయింట్స్ డీటెయిల్డ్ గా చేయడం జరిగింది. ఎందుకు మ్యాండమస్ ఇచ్చారా అని నిన్నటి నుంచి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజు రూలింగ్ పార్టీ వాళ్ళు, వాళ్ళ భాష, వాళ్ళ విధానం, వాళ్ళ యాటిట్యూడ్, వెంటనే వాళ్ళు వచ్చి చేయడం, ఇవన్నీ చూస్తే కోర్టు ఎందుకు మ్యాండమస్ యూజ్ చేస్తుందో అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కోర్టు పర్యవేక్షణలో జరుగుతాయి. వాళ్ళు ఒకవేళ జరగకపోతే ఇమ్మీడియట్ గా కోర్టు యాక్షన్ తీసుకునే అధికారం కూడా ఉంటుంది. మన దేశంలో ఎమర్జెన్సీని విధించారు, రాజ్యాంగాన్ని మార్చేశారు. ఇటువంటి హక్కులన్నిటికీ కాలు రాసినప్పటికీ తిరిగి డెమోక్రసీని రిస్టోర్ చేసింది కోర్టు, రవిశంకర్ గారు. అండ్ మా గవర్నమెంట్, మేము భారతీయ జనతా పార్టీగా, మేము పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా, భారతీయ జనతా పార్టీకి ముందు జనతా పార్టీ కానీ తర్వాత కానీ మాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. మేనిఫెస్టోలో మేము చాలా పెట్టుకుంటూ వచ్చాము. దాంట్లో ముఖ్యమైనవి ఆర్టికల్ 370 అండ్ అయోధ్య రామ్ టెంపుల్. కానీ మేము 40 years వెయిట్ చేసాం ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ పార్టీ. కోర్టులో ఉంది అని సర్ది చెప్పుకుంటూ వచ్చాం. సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా వ్యవస్థలని గౌరవిస్తుంది, దీంట్లో నో డౌట్ అబౌట్ దట్. సరే, ఇప్పుడు కోర్టు ఈ రోజు ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మన వైఎస్ఆర్సీపీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, దే మే అప్రోచ్ సుప్రీం కోర్ట్. వాళ్ళకు అవకాశం ఉంటుంది, వాళ్ళు వెళ్ళొచ్చు కూడా సుప్రీం కోర్టుకి. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాల. కోర్టు వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేసింది రవిశంకర్ గారు. అందరూ ఒకటే పాయింట్ అడుగుతున్నారు, అంటే అసెంబ్లీకి, శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదా జ్యుడిషియల్ రివ్యూలోకి రావా అని చెప్పి. ఈ ఫార్ములాస్ ఏవైతే మేము తెచ్చామో దాని మీద కూడా కోర్టు స్టే విధించింది. భారతదేశంలో ఏదైనా పార్లమెంట్ కానీ, శాసనసభ కానీ ఏదైనా చట్టాలు చేసినా కూడా కోర్టుకు దాని మీద అధికారం ఉంటుంది. అండ్ ఇక్కడ రెండో పాయింట్, కోర్టు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాం, కోర్టు ఎస్పెషల్లీ హైకోర్టు తరలించాలంటే అది కేవలం అసెంబ్లీలో చేస్తే సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కోర్టు దగ్గర నుంచి రావాలి. ఆల్రెడీ అక్కడ ఒక కోర్టు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మీరు పేపర్ మీద మేము కోర్టును అక్కడికి తరలించేస్తాము, ఇక్కడికి తరలించేస్తామంటే అది మీరు ప్రొసీజర్ పరంగా చేయట్లేదు. కోర్టును తరలించాలంటే ముందు అక్కడ ఉన్న జడ్జిలు, హైకోర్టు జడ్జిలను ఒప్పగించాలి. వాళ్ళని ఒప్పించాక సుప్రీం కోర్టుకి వెళ్ళాలి, దాని తర్వాత పార్లమెంట్కి వెళ్ళాలి, దాని తర్వాత ఫైనల్ గా అసెంబ్లీకి రావాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్ జరిగింది రవిశంకర్ గారు.
మీరు గ్రాస్ గా వైలేట్ చేశారు. మరి ఎందుకు గ్రాస్ గా వైలేట్ చేశారంటే, ఇప్పుడు ఎవరైతే రూలింగ్ పార్టీ వాళ్ళ కౌన్సిల్స్ ఉన్నారో, వాళ్ళ లాయర్స్ ఉన్నారో, వాళ్ళ జడ్జిలు ఉన్నారో, వాళ్ళు ఆలోచించుకోవాలి కదా, మేము ఒక పద్ధతి ప్రకారం చేయము, మా అంతకు మేము ఆన్ పేపర్ ఇస్తామంటే హైకోర్టు తరలింపు విషయంలో నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళు ఏదైతే పద్ధతి అవలంబించారో అది ఎప్పటికీ చెల్లదు. అదే విషయం కోర్టు చెప్పింది. అండ్ ఈ శాసనసభ అండ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఇది ఏదైతే ఉందో, కోర్టు ఒక పాయింట్ తీసుకొచ్చింది. ఆర్టికల్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంట్ దానికి హక్కు ఉంటుంది, ఎనీ స్టేట్ బార్డర్స్ కానీ దాంట్లో ఉన్న క్యాపిటల్ ని మార్చాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద స్టేట్ కు హక్కు ఉంది కాబట్టి కేంద్రం ఇంకా వీళ్ళు క్యాపిటల్ నోటిఫై చేయలేదు, క్యాపిటల్ ఎక్కడా కన్స్ట్రక్షన్ కాలేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో కేంద్రం రాష్ట్రానికి హక్కులు ఉంటాయని చెప్పింది. సో ఈ రోజు కోర్టు చెప్పింది కాబట్టి ఇంకా నిపుణులతో, న్యాయవాదులతో, రాజ్యాంగం నిపుణులతో మాట్లాడుకొని, ఆల్రెడీ నోటిఫై కాలేదు క్యాపిటల్, బట్ ఇప్పుడు కూడా దీనికి కేంద్రానికి హక్కు ఉంటుందా లేకపోతే రాష్ట్రానికి హక్కు ఉంటుందా అనేది ఒక డిస్కషన్ అయితే ఈ రోజు జరుగుతుంది. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది, అవి ఎట్లా అర్థం పడుతున్నాయంటే మన రాష్ట్రం సిచ్యువేషన్ కి, మీరు మాకు సాకులు చెప్పొద్దండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని. ఎందుకంటే మీరు అప్పులు తెచ్చి అవి చేసి మీరు పథకాలకి పెడుతున్నారు, జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదు, మొక్కలు నాటడం తప్ప అని. ఇటువంటి వాస్తవాలు కోర్టు మెన్షన్ చేసిందంటే అది ఖచ్చితంగా రూలింగ్ పార్టీ వాళ్ళు దాని గురించి ఆలోచించాలి, అంతేగాని వ్యవస్థల్ని అటాక్ చేయకూడదు కదా. అండ్ కోర్టు ఇంకొక విధానంలో కూడా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక విషయం ఆలోచించండి రవిశంకర్ గారు, ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు పోతుంటాయి. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అసలు ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ పోతుందో తెలీదు. కానీ ఈ సిఆర్డి అనేది కోర్టు సైడ్ నుంచి మీరు ఆలోచించండి, ఎందుకంటే సుప్రీం కోర్టులో కూడా ఈ విధంగానే రావచ్చు అనడానికి ఇంతకుముందు లాయర్లు చెప్పారు. ఇది ఒక అగ్రిమెంట్, ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ డన్ బిట్వీన్ ఫార్మర్స్ ఆర్ ల్యాండ్ ఓనర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీడీపీదా, వైఎస్ఆర్సీపీదా, కాంగ్రెస్ దా, బీజేపీదా అనేది కాదు. ఇద్దరు ఒక వ్యక్తులకి ఒక సంస్థకి మధ్య జరిగిన ఒప్పందం. ఈ వ్యక్తులకి సంస్థకి మధ్య జరిగిన ఒప్పందంగా మనం చూసినప్పుడు తరువాత క్రమంలో వచ్చే గవర్నమెంట్ ఆ బాధ్యతల్ని, ఆ రెస్పాన్సిబిలిటీస్ ని ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏ కోర్టులో అయినా చెల్లుతుంది. మీకు అది జిల్లా కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, మన సుప్రీం కోర్టు కావచ్చు, ఇంటర్నేషనల్ కోర్టు కావచ్చు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. కేయిట్ కంపెనీ అండ్ వోడాఫోన్ కంపెనీ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాయి ఆర్బిట్రేషన్ కి, మన భారత ప్రభుత్వం మీద, మనం రిట్రోస్పెక్టివ్ టాక్సేషన్ మీద. కోర్టు మనకు ఫైన్ విధించింది భారత ప్రభుత్వానికి, మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించారు, ఫైన్ కట్టండి 8,000 కోట్లని. భారతదేశ ప్రభుత్వం కట్టాల్సిందే. అదే విధంగా అక్కడ రైతులకి ఒక లీజుకి మీరు ల్యాండ్ తీసుకున్నారు, తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, తీసుకుంది పార్టీ కాదు. మరి దాన్ని ఉల్లంఘించినప్పుడు ఏ కోర్టు అయినా ఎందుకు ఇంటర్ఫీర్ కాదు? ఇది మీరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కదా, ఇది ఏ కోర్టులో అయినా చెల్లుతుంది. ఎందుకంటే ఈ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది జరుగుతూ పోతే చూస్తూ ఏ దేశం ఎక్కడ కూర్చోదు. ఈ బేసిక్ పాయింట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ నేను ఏమొస్తున్నానంటే, కోర్టు ఇప్పుడు 3 నెలలు గడువు ఇచ్చింది. మీరు 3 నెలల గడువులో మొత్తం డెవలప్ చేసి అభివృద్ధి చేసి ల్యాండ్ అన్ని ఎవరైతే ఇంతకుముందు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఒకవైపు వాళ్ళకి ఆర్థిక వనరులు లేవు, అండ్ ఇంకొకటి కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు చేయడానికి, వాళ్ళు ఎలా చేస్తారు? అండ్ మేబీ కోర్టుకి ఇంకో మాట కూడా చెప్పింది, మీరు రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, దాట్ వాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు టీడీపీ వాళ్ళ తరపున వర్షన్ కూడా నేను చెప్తాను. బేసికల్ గా ఈ ప్రాబ్లం అంతటికి మొదలైంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచేనండి. ఎందుకంటే వాళ్ళు 2014లోనే నోటిఫికేషన్ ఇచ్చారు, ఇక్కడ ఉండబోతోంది రాజధాని అని. మీరు ఈ సిఆర్డిఏ వాళ్ళు చేసుకున్న ఒప్పందం చూస్తే రవిశంకర్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. కోర్టు మరి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేది. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు 2018, అంటే వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పటికే డెవలప్ చేసి ఆ ల్యాండ్స్ ను ఇచ్చేయాలి రైతులకి. అండ్ వాళ్ళు 2014లో అన్ని ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఏవైతే అసెంబ్లీ, సెక్రటేరియట్, ఈ సచివాలయాలు ఇవన్నీ ఉన్నాయో, సింగపూర్ కన్సార్షియము, ఇంకా ఏవో వేరే కంపెనీలు, అవన్నీ కంపెనీస్ అవన్నీ తీసుకొచ్చి 2017 వరకు వాళ్ళు ఏం పని చేయలేదండి. ఈ విషయంలో ఈ విధంగా చేయడం వల్లనే ఆ రోజు ఆ ప్రభుత్వం కనుక చేసుండింటే వాళ్ళు ఫాస్ట్ గా ఇప్పుడు కేవలం 3 నెలలు గడువు ఇచ్చింది కోర్టు. వాళ్ళకి 2014 నుంచి 2018 ఇచ్చేయాలి రైతులకి. మరి ఆ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు హడావుడిగా తీసుకొచ్చారు, వాళ్ళు ఊరికే శంకుస్థాపన చేయడము, నెలకు ఒక కమిటీ అని కాలయాపన చేశారు. ఆ ప్రభుత్వం 2018కి రైతులకి డెవలప్ చేసి ఇల్లు ఇచ్చేసి ఉంటే, అది ఒప్పందం ప్రకారం నేను చెప్తుంది, సిఆర్డిఏ చట్టంలో 2018 కల్లా ఇచ్చేయాలండి.
చేయకపోవడం వల్ల ఇవన్నీ తిప్పలు రవిశంకర్ గారు. ఐ హావ్ నో క్వామ్స్ ఇన్ సేయింగ్ దిస్. టీడీపీ ప్రభుత్వం చేసిన ఈ నెగ్లిజెన్స్ వల్ల, లేకపోతే వాళ్ళు హడావుడిగా చేయడం వల్లనే ఇప్పుడు ఈ అమరావతి అనేది ఒక ఇష్యూ అయింది. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆ రోజు అసెంబ్లీలో సపోర్ట్ చేసింది. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడాము. వాళ్ళు ఒకటే అంటారు, మేము ప్రజల మనోభావాలని. వాళ్ళు 2019 ఎలక్షన్స్ ముందర మేము ఇట్లా 3 క్యాపిటల్స్ చేస్తామనో మేనిఫెస్టోలో పెడతామనో అనలేదు. వాళ్ళ అధినేతనే చెప్పారు, నేను ఇక్కడే ఉంటాను, నాది ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని. అంటే ఈ విధంగా వాళ్ళు కూడా ప్రజలను మోసం చేసినట్టే. మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మాటికి 3 నెలల్లో అవుద్దా. నేనైతే ఈ రోజు ఐ వాంట్ టు సే రవిశంకర్ గారు, ఇప్పటికి దాదాపు 8 సంవత్సరాలు అయింది. అప్పుడు ప్రభుత్వం 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, ఆ కంపెనీలు ఈ కంపెనీలు అని. ఇప్పుడు వీఆర్ ఇన్ 2022, ఆల్మోస్ట్ ఇంకో 1 ఇయర్ పోతే 23 ఎండింగ్ వస్తే గనక అగైన్ మీకు ఆ ఎలక్షన్ ప్రోటోకాల్స్, ఆ ఎలక్షన్ మూడ్ అవన్నీ వస్తాయి. ఈ క్రమంలో వాళ్ళప్పుడు డెవలప్ చేయలేదు, వీళ్ళు ఇప్పుడు డెవలప్ చేయలేదు. సో ఎట్ ద లాస్ పీపుల్ ఇద్దరు కూడా వినుసారెడ్డి గారు, కానీ ఇద్దరు కూడా టీడీపీ గానీ ఇప్పుడు వైసీపీ గానీ చెప్తోంది ఏంటంటే తప్పంతా మీ వైపు పెట్టి వేలు మీ వైపు చూపిస్తూ వాళ్ళు చెప్తున్నారు, కేటాయింపులు లేవు రాజధాని అమరావతి నిర్మాణానికి అని చెప్పి. రీసెంట్ గా నిన్న మొన్న చూశాను ఒక వార్త, 5 లక్షలు ఇచ్చారట రాజధాని అమరావతి అభివృద్ధి కోసం, 5 లక్షలు మాత్రమే కేటాయించారంట. రవిశంకర్ గారు నేను క్లారిటీ ఇస్తాను. దేనికన్నా సరే ఇప్పుడు మన వ్యవస్థలో ఎట్లుంటుందంటే, నేను ఎన్ని కేటాయింపులు జరిగాయి, వీళ్ళు ఎన్ని చేసుకున్నారు అనేది ఒకటి ఉంటుంది. మేము డబ్బులు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే ముందు డబ్బులు ఇచ్చేది. వీళ్ళు ఏదన్నా ఒక పని మొదలు పెట్టి వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 2017లో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు శంకుస్థాపన చేశారు, నేను అసెంబ్లీ నిర్మిస్తాను, సచివాలయం నిర్మిస్తానని. 2019 వరకు ఏం పూర్తి కాలేదు. ఆయన చేశాక నేను చేశాను మీరు రీయింబర్స్ చేయండి అంటే అది పద్ధతి. ఎక్కడైనా ఒక మన్రేగా కావచ్చు, దేనికైనా కావచ్చు, మీరు ముందు డబ్బులు ఇచ్చేయండి, మేము అలా ఏం సార్ ఇది ప్రీపెయిడ్ వర్సెస్ పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్ ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు రావాలంటే పోస్ట్ పెయిడ్ మీరు కట్టండి, మీరు కట్టాక వాళ్ళు రీయింబర్స్ చేసుకుంటారు. అప్పుడు నా డౌట్ ఏంటంటే వాళ్ళకు కూడా టీడీపీ వాళ్ళకి 2014 లో అనౌన్స్ చేసినప్పుడు 2017 వరకు ఎందుకు కాలయాపన చేశారు? ఒకటి కూడా కనీసం ఒక బిల్డింగ్ ప్లాన్ కూడా అవుట్లో ఎందుకు చేయలేదు? వాళ్ళ ఒప్పందం ప్రకారం 2018కి ఇచ్చేయాలి, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు చేసింది 100% తప్పు. మాకు డబ్బులు ఏంటి సార్ ఇచ్చేది? మీరు కట్టండి, కట్టాక మీరు రీయింబర్స్మెంట్ తెచ్చుకోండి. దట్ అప్లైస్ టు ఎవ్రీ స్కీమ్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంతే, మీకు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు 60% ఆయుష్మాన్ భారత్ డబ్బులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? మీరు పెడతారు బిల్స్, మేము ఇంత చేసాము, ఇన్ని ఆపరేషన్లు చేసామని. ఆ విధంగా డబ్బులు తీసుకోండి. జల్ జీవన్ మిషన్ అంతే, కట్టాలి. 3,500 కోట్లలో ₹1 ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు. ఎందుకంటే వీళ్ళు రీయింబర్స్ చేసుకోవట్లేదు. మేము ఎందుకు ఇవ్వాలి సార్? ముందర మీరు కట్టండి, కట్టి రీయింబర్స్మెంట్ అడగండి. అప్పుడు వాళ్ళు చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. వీఆర్ ఎట్ ద లాస్, పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ ఎట్ ద లాస్. ఓకే రాజీవ్ గారు చెప్పండి. సార్ నాకు ఒక చిన్న సందేహం కలిగింది, చెప్పండి సార్, సందేహాలు నివృత్తి చేసుకోండి. మాట్లాడుతుంటే నేను లేదు నాకు ఇప్పటివరకు ఇప్పటివరకు మాట్లాడుతుంటే నేను అమరావతి ప్రాంత నాయకురాలు అనుకున్నాను. బీజేపీ నాయకురాలా వారు? అవునండి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు ఫ్రమ్ రాయలసీమ. వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. బీజేపీ వారు అయితే చాలా ప్రశ్నలు వారు చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఇంత రాజధాని ప్రాంతం యొక్క రైతుల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారమ్మా? విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు మీకు అంత బాగా? మీరు ఎందుకు పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ అని చాలా చక్కనైనటువంటి మాటలు చెప్పారు కదా, మరి ఎందుకు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలన్నీ అమ్మేసి పోస్ట్ పెయిడ్ అనుకుని ప్రీపెయిడ్ అనుకుని ఆ ప్రైవేట్ కంపెనీలకు మీరు ఎందుకు దారాదత్తం చేస్తున్నారు? అంటే అమరావతి ప్రాంతంలో గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఒక యాంగిల్ తీసుకుంటూ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఓపెన్ గానే, రాష్ట్రాల నుంచి నిజంగా కేంద్ర ప్రభుత్వానికి గాని భారతీయ జనతా పార్టీకి గాని నిబద్ధత ఉంటే నా ఒక్క పాయింట్ కి వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎప్పటి వరకు మీరు 2014లో మీరు అధికారంలోకి వచ్చారు, 2014లో రాకముందు ఉన్నటువంటి అప్పులు ఎంత, 2014 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి అప్పుల శాతం ఎంత, ఎందువల్ల టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం అమరావతిలోనే ఉందాం, కాసేపు అమరావతిలోనే ఉందాం ఇవాళ. నో సార్, మేడం ఏదో ఆన్సర్ చెప్పి డోంట్ డైవర్ట్ రాజు గారు, దీనికే కన్ఫ్యూజ్. ఓకే దాని గురించి కూడా గతంలో చర్చించాం.
భవిష్యత్తులో కూడా చర్చిద్దాం. బట్ ఈ రోజు అమరావతిలోనే ఉందాం, అమరావతికే కన్ఫైన్. అమరావతి కాదు రవిశంకర్ గారు 1 minute నేను 1 minute ఎక్కువసేపు తీసుకోను బికాజ్ ఈజ్ ఆబ్వియస్లీ యూజింగ్ డైవర్షన్. నాకు అర్థమవుతుంది ఈజ్ యూజింగ్ డైవర్షన్ టాక్టిక్స్. ఆయన అడిగిన దానికి 2 దానికి నేను సమాధానం చెప్తాను. ఆవిడ అరగంట మాట్లాడారు, సమాధానం చెప్తారు. మీరు ప్రశ్న అడిగారు కదా, విన్నాం కదా, చెప్తారు మీ వెర్షన్ అంతా విన్నాం కదా, ఇంకెంతసేపు మీరు చెప్తారు, ఇంకెంతసేపు వినాలి. టాపిక్ వదిలేద్దాం, దాని గురించి వదిలేద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. దాని గురించి కాదు, మీరు 1 minute అండి రాజీవ్ గాంధీ గారు, 1 minute వెయిట్ చేయండి. 1 minute ప్లీజ్ రాజీవ్ గాంధీ గారు ఒక్క నిమిషం. మీరు ఎలిగేషన్ చేశారు కాబట్టి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు. 1 minute చూడండి. 1 minute వెయిట్ రాజీవ్ గారు, వెయిట్ అండి. మిగిలిన వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడాలి. రైట్. నో రాజీవ్ గారు, లెట్ హర్ ప్లీజ్ అండి. ఉండండి సార్, ఒకసారి మీరు అడిగారు కదా, ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. మీరు ఈ ప్రశ్న అడుగుతారని తెలియదండి, మీరు ఈ ప్రశ్న అడుగుతారని తెలియదు అప్పుడు మేడం కి. రైట్, వినీశ్వర రెడ్డి గారు ఒకే నిమిషం టైం ఇచ్చారు. ఓన్లీ 1 minute ప్లీజ్, 1 minute. ఎందుకు సార్ 1 minute రవిశంకర్ గారు కోట్లు ఉన్నాయి, ఇప్పుడు 1 or 2 lakh crores ఉన్నాయి. నేను దీని మీద డేటా తీశాను. దీంట్లో పబ్లిక్ లెట్స్ 90%, రాష్ట్రానికి కేంద్రం గ్యారంటీగా ఉన్నవి 64 లక్షల కోట్లు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం గ్యారంటీగా ఉన్నవి 58,000 కోట్లు సార్. కేంద్ర ప్రభుత్వ అప్పులు అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కాదు, దాంట్లో రాష్ట్రం కేంద్రానికి అప్పులు, పబ్లిక్ డెట్స్ అన్ని కలుపుకొని ఉంటాయి. అండ్ రెండో పాయింట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించారు. ఇది కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు, మేము నేషనల్ వైడ్ తీసుకున్న పాలసీ. సార్ మీరు కృష్ణపట్నం ని అమ్మేస్తున్నారు, మీరు ఆఖరికి అమూల్ ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తున్నారు, మీరు చేసేవన్నీ ప్రైవేటైజేషన్. దీని గురించి ప్రైవేటైజేషన్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అయిపోయింది రాజు గారు, దాన్ని పొడిగించొద్దు, ఇంకా దాన్ని కొనసాగించొద్దు. అంటే నాకు అర్థం కాదు రవిశంకర్ గారు, నేను 2 నిమిషాలు నాకు ఇవ్వండి. మీరు ఇప్పుడు వారు మాట్లాడింది ఏదైనా నేను విన్నాను కదా, నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినవి చాలా ఉన్నాయి. సరే, ఆ ప్రశ్నలు మీరు అడగద్దని మీరు వాళ్ళ కవచంలో నిలబడండి. నాకేం అవసరం లేదండి, టాపిక్ డైవర్ట్ అవుతుందని మాత్రమే. నేను ఎవరికి కవచం కాదు, నాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. రైట్ అండి, నో చర్చను నేను కొన్ని పాయింట్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు అడుగుతున్నా. ఇప్పుడు ఆవిడ చాలా ఆరోపణలు మనకి చేశారు, చేసినవన్నీ నేను విన్నాను అంటే అది సత్యాలు, ఆవిడ చెప్పినవన్నీ వేదాంతాలు నిజాలని కాదు. ఐ రెస్పెక్టెడ్ అవర్ ఒపీనియన్ అండ్ ద సేమ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హర్ ఆల్సో. ఆస్క్ హర్ టు స్టాప్ and let me complete my version. She may like it or she may dislike it. I am least bothered about that. నా వెర్షన్ నేను చెప్తా. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు చాలా తెలివిగా మీరు నేను చెప్పడం పూర్తయిపోయిందో మీరు రండి, మీరు మధ్యలో రామాకండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ నుండో ఇల్లు తెచ్చేవట్లే, రాష్ట్రాల యొక్క వాటాలు వెళ్తే అయ్యే మీరు ఇస్తున్నారు. ఇక్కడ మీరు అడుగుతున్నారు, మీరు పనులు చేయండి, పనులు చేసి బిల్లులు పెట్టండి. ఏం పోలవరానికి సంబంధించి కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇంకా దారుణంగా సివిల్ సప్లైస్ లో సార్ మనం కరోనాలో ఇచ్చినటువంటి వాళ్ళందరినీ ఆదుకున్నప్పుడు ఇచ్చినటువంటి 5,000 కోట్ల రూపాయల బిల్లులు పెట్టి 4 సార్లు కేంద్రం చేసి ఇవ్వలేకపోయినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారా? ఏంటి నిజాలు? ఆ నిజాలు చెప్పేసి పెద్ద సత్యాలలాగా చెప్తున్నారు. మీరు బిల్లులు పెట్టండి, మీరు పని చేయండి, పని చేసి మీరు డబ్బులు అడగండి, ఇవ్వకపోతే అడగండి అంటే మరి ఇప్పుడు దాకా అడుగుతుంది ఏంటి? చేయలేని పనులకు అడిగామా మేము? చేయలేని పనులకు అడిగామా మేము? విశాఖపట్నం సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. రైట్ రాజీవ్ గారు, ప్లీజ్ ఈ చర్చకు నేను ఎలౌ చేయను. ప్లీజ్ అండి, అమరావతి విషయంలో ఏమవుద్ది అనే ఉత్కంఠ, ఒక సస్పెన్స్ ఉంది కదా, దాని మీద మనం మాట్లాడదాం. మనకి నచ్చిందే మాట్లాడాలంటే అవదు. రైట్ వినీశ్వర రెడ్డి గారు, నో వినీశ్వర రెడ్డి గారు, నో రాజీవ్ గారు, నో అండి, నో మేడం కృష్ణాంజలి గారు, ప్లీజ్ టాపిక్ కన్ఫైన్ అయి మాట్లాడండి, ప్లీజ్ రెస్పాండ్. కృష్ణాంజలి గారు మీరు మాట్లాడండి, మాట్లాడితే వాళ్ళ
సాల్వ్ ప్లీజ్. రవిశంకర్ గారు చెప్పండి. ఇక్కడ ఏంటి అంటే బీజేపీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులు మాట్లాడేటువంటి అంశాలు రెండు కూడా అవి జనరల్ గా వాల్యుబుల్ ఇష్యూస్ అండి, కాదంటాం లేదు. బట్ మనం డిబేట్ లో ఈరోజు తీసుకున్నటువంటి అంశానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశాలు, దీనివల్ల సమయం అనేటువంటిది హరించింది తప్ప వేరే ఒకటి. రవిశంకర్ గారు, నేను ఇందాక రాజీవ్ గాంధీ గారు ఒక మాట చెప్పారండి, మాకు చాలా అవకాశాలు ఉన్నాయి, మేము దీనికి సంబంధించినటువంటి వెసులుబాటుని మేము అవకాశాలను ఉపయోగించుకొని అమరావతి విషయంలో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని రవిశంకర్ గారు మన రాజీవ్ గాంధీ గారు చెప్పారు. వాళ్ళ గుర్తున్నటువంటి అవకాశాల్లో అసలు ఏది సుప్రీంకోర్టుకి వెళ్ళటం అనేటువంటి ఒక అవకాశం, అవకాశం ఇంకొకటి కూడా ఉందండి, అవకాశం కూడా ఇంకొకటి. రాజీవ్ గాంధీ గారికి ఏంటంటే అంతసేపు మాట్లాడింది ఆవిడ మాట్లాడని చెప్పి అంత మౌనంగా ఉన్నాం. నేను చెప్పేటప్పుడు మధ్యలో అడ్డు తగిలింది ఆవిడ. అయ్యో రాజీవ్ గాంధీ గారు ప్లీజ్ అండి వదిలేయండి, అది ఆ టాపిక్ వదిలేయండి, దాని గురించి ఎవరు చర్చించుకోవట్లే. ఇప్పుడు మనం కొత్త చర్చకి తెర తీయద్దు, మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. పెద్దలు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడివ్వండి, పెద్దలు మాట్లాడుతున్నారు. కృష్ణాంజలి గారు ప్లీజ్. చెప్పద్దంటారా? నా అభిప్రాయం చెప్పమంటారా? రాజీవ్ గాంధీ గారు కలిపి ఒకే పార్టీని టార్గెట్ చేస్తూ నలుగురికి ఇచ్చినటువంటి సమయం అంతా నాకు ఇచ్చినటువంటి. అయ్యో రాజీవ్ గాంధీ గారు, టాపిక్ కన్ఫైన్ అయితే మీకు అరగంట సమయం ఇస్తా. టాపిక్ కన్ఫైన్ అవ్వండి ప్లీజ్. టాపిక్ కన్ఫైన్ అయ్యి మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు చెప్తాను, చెప్పండి సార్. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి గాని వాళ్ళ ప్రతినిధులకు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు గాని అర్హత గాని లేదు. రాష్ట్రం ఇంత దివాళాకోతనంగా చేయడానికి మూల కారకులు వాళ్లే. అసలు పార్లమెంట్ లో గాని అప్పుడు ఇచ్చినటువంటి హామీ గాని, లేదు అంటే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ప్రత్యేక హోదా అన్న పెద్ద మనుషులు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్న పెద్ద మనుషులు ఆ మాటలన్నీ తీసుకెళ్లి ఎక్కడ కప్పెట్టారో బీజేపీ వాళ్ళు చెప్పి అప్పుడు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడిన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు కాదా? ఆ రోజు మాట్లాడినటువంటి సుష్మా స్వరాజ్ గారు వీళ్ళ నాయకురాలు కాదా? ఆ రోజు తిరుపతి మీటింగ్ లో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారు వీళ్ళ నాయకుడు కాదా? అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలు వీళ్ళు మార్చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏదో చట్టాలు స్వాగతం చూపించి పక్కన దోసేయచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది బీజేపీ పార్టీ? ప్రత్యేక హోదా ఇచ్చారా? లేదా విశాఖపట్నం ఈ రోజే ప్రత్యేక రైల్వే జోన్ మీరు సమర్థంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా మీరు ఇచ్చారా? లేదు అంటే మీరు ఇస్తా ఉన్నటువంటి 7 జిల్లాల యొక్క స్పెషల్ ప్యాకేజీలు మీరు ఇచ్చారా? లేదు ఏమి ఇచ్చారు సార్ మీరు? అవన్నీ కూడా మీరు చేయకుండా, ఈ సాయం మీరు చేయకుండా ఏదో తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నారు, స్పెషల్ ప్యాకేజీలు అన్నారు. ఎవరు చెప్పారని మీరు మార్చుకున్నారు స్పెషల్ ప్యాకేజీ? ఆ రోజు చెప్పినటువంటి ప్రత్యేక హోదాకి మీరు ఎందుకు కట్టుబడి ఉండలేదు? మీ నిర్ణయాలు మీరు మార్చుకోవచ్చు. యాజ్ కేంద్ర ప్రభుత్వంగా, రాష్ట్ర ప్రభుత్వంగా మా నిర్ణయాలు మీరు మార్చుకుంటే మీకు మీకు ఇబ్బందా? చెప్పండి బీజేపీ పార్టీ. మా రాష్ట్రం మా కేంద్రం, ఇది భలే ఉందండి కృష్ణాంజలి గారు. మన రాష్ట్రం మన ఇష్టం, మన కేంద్రంలో అధికారంలో ఉంది మన ఇష్టం. వినూషారెడ్డి గారు దయచేసి రాజీవ్ గాంధీ గారు మాట్లాడినటువంటి అంశాన్ని లేవనెత్తినటువంటి అంశాలని అన్నిటినీ కూడా నేను ఎండార్స్ చేస్తున్నానండి. రాజీవ్ గాంధీ గారు మాట్లాడినటువంటి అన్ని అంశాలు కూడా అన్ని వాస్తవమైనటువంటి అంశాలు. ఖచ్చితంగా ఇది బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. అయితే రాజీవ్ గాంధీ గారికి నా ప్రశ్న ఏమిటంటే, నేనేం దాన్ని ఆయన వాళ్ళ మీద విమర్శ చేయట్లేదు, కానీ ఒకటి ఏంటంటే, మీరు ఇదే విషయాన్ని ఈ 3 సంవత్సరాలు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారండి, కనీసం ఇప్పుడైనా మాట్లాడండి, అభ్యంతరం లేదు. నేను ఒకటేం అడుగుతానంటే, అమరావతి విషయంలోనే ఈ అమరావతికే కన్ఫైన్ అయ్యి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నిధులు ఎలా వస్తాయి? ఈ 3 నెలల్లో 6 నెలల్లో ఇవన్నీ పూర్తి చేయడానికి నిధులు ఎలా వస్తాయి అనేటువంటి అంశం మీద రవిశంకర్ గారు మీరు ఇందాక నుంచి ప్రశ్న అడుగుతున్నారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటిది, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి అనేటువంటిది విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనబడి ఉంది. మీరు రాజీవ్ గాంధీ గారు ఈ రోజు ఎట్లయితే ప్రశ్నించారో, కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన ఏమి ఇవ్వలేదని ఇప్పుడు ఎట్లయితే అడుగుతున్నారో, మీరు ఈ 6 నెలల్లో 3 నెలల్లో అమరావతికి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి మొత్తం అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన నిధుల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గల్లాబట్టి లాగి మరి మీరు తీసుకోండి. ఆ విధమైనటువంటి హక్కు మనకు పార్లమెంట్ ఇచ్చింది, పార్లమెంట్ లో చట్టం చేయబడింది. ఆ విధంగా మీరు తీసుకోండి. ఒకవేళ ఆ విధంగా మీకు డబ్బులు లేవు అనిగిన, ఒకవేళ మా దగ్గర డబ్బులు లేవు మేము ఈ విధంగా చేయాలి అనిగినంటే
మేము ఆ విధమైనటువంటి ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. అది కూడా మీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ ఫైనాన్స్ విషయంలో ఇది. తర్వాత కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మేము ఇస్తే రియంబర్స్ చేస్తాము, లేకపోతే గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు అనేటువంటి విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చట్టంలో ఉందో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ రోజున 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చి హామీ ఇచ్చినటువంటి, మీకు ఢిల్లీ తలదల్లేటువంటి రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత 7.5 సంవత్సరాల పాటు అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 1500 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ గుంటూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 500 కోట్లు ఇచ్చారు. కేవలం 2500 కోట్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే అభివృద్ధి జరగలేదు అనేటువంటి అమరావతికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు నేనేం చెప్తానంటే, రాజీవ్ గాంధీ గారు ఇందాక ఒక మాట అడిగారు, మాకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని, మేము ఒక ప్రయత్నం చేస్తామని. ఏమిటి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏమిటి అంటే ఈ పార్లమెంట్ లో 2014 చట్టం ఏదైతే పార్లమెంట్ లో చేశారో ఆ చట్టంలో ఒక క్యాపిటల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి 2014 చట్టాన్ని, విభజన చట్టాన్ని మార్చుకునే దానికోసం మీరు పార్లమెంట్ లో ప్రయత్నం చేయొచ్చు. మీరు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని లేకపోతే భారతదేశంలో ఉండేటువంటి ఏదో పార్టీల సహకారం తీసుకొని మీరు ఈ పార్లమెంట్ 2014 చట్టాన్ని మార్చి మీరు ఎన్ని క్యాపిటల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మార్చుకోవచ్చు అని పార్లమెంట్ లో చట్టం చేయొచ్చు. చట్టం చేసిన తర్వాత అప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం మీకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. రెండో అంశం ఏమిటి అంటే ఇంకొక అవకాశం కూడా ఉందండి. మేము బొత్స సత్యనారాయణ గారు అన్నారు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళమని. మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళను, మీరు అసెంబ్లీలో చేయడానికి మీకు కోర్టు తీర్పిందో అసెంబ్లీ మీకు అధికారం లేదని ఇంకొక ఆప్షన్ ఉందండి. అదేంటంటే ప్రజా కోర్టుకు వెళ్ళేటువంటి ఆప్షన్ ఉంది. ఇందాక రాజీవ్ గాంధీ గారు కూడా పదే చెప్పారు, మాకు కోర్టులు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా మేము ఇలా చేస్తున్నాయి అనేటువంటి కొన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేయలేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వము కోర్టులకు సంబంధించి అనేకమైనటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భంలో మాకు కోర్టులు వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి విధంగా కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రజా కోర్టులకు వెళ్ళొచ్చు. ఈ కోర్టులు ప్రతిపక్షాలు లేదా కేంద్ర ప్రభుత్వము వీళ్ళందరూ మమ్మల్ని పనిచేయటం లేదు అనేటువంటి విధంగా మీరు ఈ రోజున 3 ప్రాంతాల అభివృద్ధి పేరుతో మేము 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దామంటే వీళ్ళందరూ కలిసి అడ్డుకుంటున్నారని రేపు ప్రజా కోర్టులకు వెళ్ళచ్చు. అంటే మీరు యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ప్రజాభిప్రాయాన్ని ప్రజల యొక్క నిర్ణయాన్ని మళ్ళీ కోరేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. నా మాటలు నాకు అలా అనిపించింది బొత్స సత్యనారాయణ గారు. ఈ ఆప్షన్స్ అన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. రైట్ సార్. శాంతిప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మా సోదరుడు వైసీపీ సోదరుడు ఒక చక్కటి ప్రశ్న వేశాడు, నిజంగా అభినందించాల. దాన్ని అమలు చేయమని కూడా అడుగుతున్నా. రాష్ట్రం అప్పులు, ఎందుకంటే మా సోదరులు లేవనెత్తిన నేను చెప్తాను, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడాడు కాబట్టి. ప్రభుత్వాలు ఎందుకు అప్పులు చేస్తాయంటే ప్రజలకు అవసరాలు, మౌలిక అవసరాలు తీర్చడం కోసం లేదా ఇతర అవసరాల కోసం చేస్తాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చాలకపోతే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎస్, చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు, మీరు అప్పులు చేశారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు మీరు తీరుస్తారంటారా లేకపోతే మీరు తీర్చనంటారా? మాకు సంబంధం లేదంటారా? తీర్చాలి కదా. మరి ఇప్పుడు మీరు చేసే అప్పులు వచ్చే ప్రభుత్వం తీర్చాలంటారా వద్దంటారా? అయితే ఎవరు చేసినప్పుడు ఆడికి అప్పులు ఏమవుతుందంటే మీరు ఒక రూల్ పాస్ చేయండి, ఒక చట్టం తీసుకురండి. చంద్రబాబు నాయుడు తెచ్చినప్పుడు నుండి చంద్రబాబు నాయుడు కట్టించాలి, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కట్టించాలని చేయండి. నెక్స్ట్ మీ ప్రభుత్వం వేరే ప్రభుత్వం అందరూ మీ దగ్గర నుంచి మేము కట్టిస్తాం. కాబట్టి మీ ఇష్టం వచ్చేట్టుగా విధానాలు, మీ ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడతారంటే చట్టాల ప్రకారం కుదరదు. ప్రభుత్వం అనేది ఒక శాశ్వత ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అనేది శాశ్వతం. అక్కడ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటం పోవటం అనేది వేరు విషయం. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందా, లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య, లేకపోతే తర్వాత రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం, చంద్రబాబు జగన్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాదు. ఇక్కడ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, ఇదే పరిగణ. ఈ మౌలిక విషయాన్ని తీసుకుంటే ఒక విషయం అయితే నేను సోదరుడితో ఏకీపిస్తాను, ఇది కొండారాజుతో. చంద్రబాబు నాయుడు ఈ అమరావతి రైతుల విషయంలో మొట్టమొదటి దోషి చంద్రబాబు నాయుడు. అమరావతి రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. ఎలా సార్ అది? ఎలా అంటే ఇందాక మన సోదరి మంచి చెప్పింది కదా, కట్టాల్సిన టైంలో కట్టకుండా, చేయాల్సిన పనులు చేయకుండా అన్ని మొరగబెట్టి
తను చేయాల్సిన పనులు చేయకుండా 2000 రైట్, అది పాయింటే సార్. ఎందుకంటే కట్టాల్సిన టైంలో కట్టేస్తే అభివృద్ధి జరిగిపోతే, నిర్మాణాలు పూర్తయిపోతే ఇంకా కదపడం అవసరం, కదిపే అవకాశం లేకుండా పోయేది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇచ్చిన టైం ని సద్వినియోగం చేసుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అర్థం చేసుకోలేకపోతుంది అంటే ఇక్కడ రాజకీయ కోణం ఉంది. చంద్రబాబు నాయుడు కుటిల నీతి ఉంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆ కుటిల నీతి బయటపడింది. మనం అన్ని ఇప్పుడు కట్టేస్తే తర్వాత రేపు ఇక మనకి ఏముండదో, మనం ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మనం సగం నిర్మాణాలు ఆపి రేపు మనం మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోకపోతే ఈ నిర్మాణాలు ఆగిపోతే మనం ప్రజలను ఒప్పిద్దామని ఒక కుటిలమైన ప్రయత్నం చేశాడు. ఆ కుటిల రాజకీయాలకి రోజు రాష్ట్రం బలైంది. కాబట్టి మొదటి ముద్దే చంద్రబాబు, ఇందులో రెండో డౌటే లేదు. ఇప్పుడు ఆ చంద్రబాబు తనేదో పెద్ద సాధించాలని భుజికృతులు పెట్టుకుంటున్నాడు. అతనికి అర్హత లేదు, హక్కు లేదు. సోదరుడు చెప్పిందని నేను పూర్తిగా అంగీకరిస్తా. అయితే మరి అప్పులు అన్నప్పుడు వాడు చేశారు, మీరు చేశారు, మరి దాని బాధ్యత కూడా ఎవరు తీరుస్తారో చెప్పండి. మరి వచ్చే ప్రభుత్వానికి ఇప్పుడు రాజధాని ఆ చంద్రబాబు నాయుడు ఊడి నిర్ధారించాడు, దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదంటున్నారు. మరి మీరు చేసిన చంద్రబాబు చేసిన అప్పులు మీరు పట్టించుకోబాకండి. మరి మీ అప్పులు కూడా రేపు ఎట్లా నిర్ధారించాలో కూడా ఒక చట్టం తీసుకొచ్చేసేయండి. లెక్క బరాబర్ అయిపోయింది. ఒక్క మాట అండి, శాంతి ప్రసాద్ గారిని ఓకే దోషులు కాదంటాం లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాజధానికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉందా లేదా, వాళ్ళు దోషిగా ఉంటారా ఉంటారా, అది కూడా చెప్పండి. రైట్ అండి. అంటే అభివృద్ధి చేయలేకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమేనా? మా సోదరేమని చెప్పలేకపోయింది కొండరాజు అడిగిన ప్రశ్నకి నేను చెప్తాను అండి. ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు నిర్మించేశామని యూటిలిటీ సర్టిఫికేట్ ఇచ్చింది. మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, ఎవరైనా సరే ఈ ప్యానల్ ఉన్న వాళ్ళు, రాష్ట్ర హైకోర్టు నిర్మాణం జరిగిందా విభజన చట్టం ప్రకారం? ఇప్పుడున్న రాష్ట్ర హైకోర్టు ఫంక్షన్ చేస్తుంది అమరావతి మెట్రోపాలిటన్ కోర్ట్స్ బిల్డింగ్ లో. అది ఒక తాత్కాలిక ఏర్పాటు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా బిల్లు ఇచ్చింది, యూటిలిటీ సర్టిఫికేట్, హైకోర్టు కట్టేసా ఉంది. మరి ఇక్కడ ఎవరు మోసం చేశారు? అందుకనే కదా కేంద్ర ప్రభుత్వం మీరు నిర్మాణాలు చేయండి, నిర్మాణాల ప్రకారం మాకు యూసీలు ఇవ్వండి, యూసీల ప్రకారం మీరు డబ్బులు శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు హైకోర్టు నిర్మాణానికి ఇప్పుడు డబ్బులు అడగలదా? మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూసీ ఇచ్చేశాడు. ఇప్పుడు రేపు వైసీపీ ప్రభుత్వానికి అది అడ్డంకే కదా. ఇటువంటి తప్పులు చంద్రబాబు నాయుడు పనులు చేశాడు. అందుకనే అక్కడి నుంచి నిధులు రావట్లా. వాళ్ళు ఏమవుతుంది కేంద్రం? సార్ ఒక చిన్న ప్రశ్న అడుగుతారు, మౌలికమైన ప్రశ్న రవిశంకర్ గారు. మనం ఒక ఉద్యోగిని పెట్టుకుంటాం, ఆ ఉద్యోగి పని చేస్తే జీతం ఇస్తావా, లేకపోతే మొత్తం సెలవులు పెట్టిన తర్వాత కూడా మన జీతాలు ఇస్తావా? ఇది అంతే. ప్రభుత్వం కూడాను తను పనులు చేస్తూ తన పద్ధతిలో విభజన చట్టం ప్రకారం ఇక్కడ కొండరాజు కూడా నేను సూచన చేస్తున్నా, మీకు లీగల్ గా ఒక మంచి ఈ కేసులు తీర్పు మీరు తప్పుపడితే పట్టచ్చు, కానీ మీకు మంచి పాయింట్ దొరికింది. కేంద్రం మెడలు వచ్చేది కూడాను. హైకోర్టు ఏమిచ్చింది? మీకు టైం బౌండ్ ఇచ్చింది. ఆ టైం బౌండ్ లో మీరు కానీ రేపు నిధులు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు శాంక్షన్ చేయట్లేదని మీరు కేంద్ర ప్రభుత్వం అక్కడ లాగచ్చు, హైకోర్టులో లాగచ్చు. మీరు అక్కడ వర్క్స్ చేసి ఆ వర్క్స్ ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే అక్కడ లాగచ్చు. మీరు ఆ అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకోదలుచుకోలేదు? కాదు మా దగ్గర నిధులు లేవని మీరు గంట బాగా చెప్పదలుచుకున్నారు. ఇంత మన కృష్ణాజీ గారు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేయండి, దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది. ఎందుకు ప్రయత్నం చేయరు? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లాగే అవకాశం మీకు ఉంది. ఈ తీర్పు ద్వారా నిధులు సక్రమంగా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, మేము పనులు చేయాలన్నా చెప్పడానికి అంటే వీళ్ళకి ఉద్దేశం ఉన్నా లేకపోయినా, మనసు రాకపోయినా కూడా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి, కేంద్రం ఇవ్వలేదు కాబట్టి కేంద్రం మీద ఈ నెపం వేసేయచ్చు అని చెప్పి అప్పుడు హైకోర్టు కేంద్రానికి డైరెక్షన్స్ ఇస్తుందా సార్? హైకోర్టు కేంద్రానికి డైరెక్షన్స్ ఇస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు కాబట్టి మీరు నిధులు ఇవ్వండి కేంద్రం నుంచి అని చెప్పి డైరెక్షన్ ఇస్తుందా? ఈ లిటిగేషన్ లో కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది పార్టీ. విభజన చట్టం ప్రకారం చెయ్యమని అడుగుతున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఆ బాధ్యత గుర్తు చేస్తారు. అప్పుడు ఎవరు ఎక్స్పోజ్ అవుతారు? నిధులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం అసలు మీరు పనే చేయకుండా నిధులు ఇవ్వమని అడిగితే ఎట్లాగా? చంద్రబాబు నాయుడు అదే పని చేశాడు, మీరు అదే పని చేద్దాం అనుకున్నారా? మీకు సువర్ణ అవకాశం వచ్చింది. వన్ మినిట్ లో కంక్లూడ్ చేయాలి. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తాం. ప్లీజ్ 1 minute లో ప్లీజ్ కంక్లూడ్.
నాకు ఇచ్చిందా లాస్ట్ ఇచ్చారు అయ్యో, ఫైనల్ గా గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఒక్కటే కేంద్రం మీద నెపం వేస్తున్నాయి. నేను కోర్టులు ఇప్పుడు ఆ ఇష్యూ వరకే మాట్లాడతాను. ఇంత చెప్పిన కోర్టు స్టేట్ గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి విభజన హామీల ప్రకారం కానీ రాజ్యాంగం ప్రకారం కానీ కైమాండ్స్ కమిషన్ ప్రకారం కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావట్లేదు అని కోర్టును అడిగితే కోర్టు ఊరుకుంటుందా? సార్ దయచేసి మీరు ఇప్పటికే రెండు పార్టీలు ప్రజలకి ఈ విధంగా చేయలేదు, కేంద్రం ఆ విధంగా చేయలేదు అని చెప్తున్నాయి. ప్రజలు నమ్మే స్టేట్ లో లేరు. ఇన్ని అసలు మీరు ఆ జడ్జిమెంట్ చదవండి. 7 పాయింట్స్. కోర్ట్ ఈస్ వెరీ వెరీ స్పెసిఫిక్. ఎంత పాయింటెడ్ క్వశ్చన్స్ వేసిందంటే మీరు అంత క్వశ్చన్స్ వేసినప్పుడు వీళ్ళిద్దరు ప్యానలిస్ట్ అడిగినట్లు కూడా నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పాను. ఏది కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా జరగదు. మీకు 3 నెలల టైం దొరికింది, మీరు చేయండి. విభజన హామీలో ఉన్నవి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు 100% వస్తాయి. అది చేయకుండా మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, కేంద్రం లేదు, కేంద్రం చేయలేదంటే ప్రజలు నమ్మే స్టేట్ లో లేరు సార్. లాస్ట్ టైం టీడీపీ ప్రభుత్వం కూడా అట్లే చేశారు. కేంద్రం మీదకి నెడుతూ పోయారు, కేంద్రం ఇచ్చిన పథకాలు స్టిక్కర్లు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేస్తుంది. నా బాధ ఏంటంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సార్ ఒక్కటే డౌట్ నాకు, వడోదర ఏమన్నా క్యాపిటల్ అండి? కేంద్రం డబ్బులు ఇచ్చిందా? కోయంబత్తూరు ఏమన్నా తమిళనాడు క్యాపిటలా? కేంద్రం డబ్బులు ఇచ్చిందా? మ్యాంగ్లూరు ఏమన్నా కర్ణాటక క్యాపిటలా? కేంద్రం డబ్బులు ఇచ్చిందా? ఏంటి సార్? డెవలప్ చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి డీసెంట్రలైజేషన్ చేయండి సార్. మిగతా చోట్ల పరిశ్రమలు రావడానికి అన్నింటికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఆయన క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్పారు. బ్యాక్వర్డ్ జిల్లాలకి ఇప్పటి వరకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2150 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది. మీరు డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉండాలి కానీ నేపాల్ వేసుకుంటూ ఒకరి నుంచి వెళ్ళాలని. వై యూ వాంట్ టు షిఫ్ట్ ద బ్లేమ్ గేమ్ అండ్ టర్న్ ద బాల్? కోర్టుకి వెళ్ళండి, మీరు ఇదే కోర్టు విషయానికి ఎత్తండి. కేంద్రం తప్పు చేస్తోందని కోర్టు ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు కేంద్రం నిలదీయదంటారా? మా తప్పు లేదు కాబట్టే కోర్టు ఏం చెప్పింది వెరీ క్లియర్ గా, ఇందాక బాగా చెప్పారు. మీరు పార్లమెంట్ కి వెళ్ళి ఇప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి మొత్తం పార్లమెంట్ లో చట్ట ప్రకారం. అదే కోర్టును అడగండి, మాకు డబ్బులు ఇవ్వట్లేదని. మీకు ఆన్సర్ రాదు. ఎందుకంటే ఇది మీరు చేస్తున్న ప్రాపగాండా. కేంద్రం ఇవ్వట్లేదు, కేంద్రం ఇస్తోంది సార్. అసలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పనులు అభివృద్ధికి ఆఖరికి మీ పెట్ స్కీమ్స్ అన్నింటికి కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి వాటా డబ్బులు. బట్ మీరు ఏదైతే చేస్తారో 3 నెలలు టైం ఉంది సార్, మీరు ఫినిష్ చేయండి, మీరు మొత్తం కట్టండి. 3 నెలలు టైం ఇచ్చింది. మీకు కేంద్రం నుంచి రాకపోతే కోర్టే ముట్టికాయలు వేస్తుంది కేంద్రానికి. మాకు ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు. మీరు మేము ఆఖరికి ఉపాధి హామీ పథకము కాంట్రాక్టర్లు కేంద్రానికి పోయి అడగట్లేదు. ఆంధ్రప్రదేశ్ ముందు రావట్లేదు. ప్రశ్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, మీరు సుప్రీం కోర్టుకి వెళ్తే కూడా సుప్రీం కోర్టు సార్ స్ట్రైట్ క్వశ్చన్ సార్, 3 రాజధానులు కాదు మీరు అమరావతిలో ఉండాలి అంటే ఏం చేస్తారు? ఈ ఒక్క క్వశ్చన్ రాజు గారు మేడం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తే కంక్లూడ్ చేద్దాం, వైండ్ అప్ చేసేద్దాం ప్లీజ్, టైం లేదు. రాజు గారు మ్యూట్. సార్ నేను ఒక హాఫ్ మినిట్ లో కంక్లూజన్ ఇచ్చేస్తా, ఎక్కువ టైం తీసుకుని. ఎప్పటి వరకు మాట్లాడితే ఏమన్నా గత ప్రభుత్వాలు చేశారు, గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు తప్పులు చాలా జరిగినాయి అంటే, మీరు ఇది ఎలా ఉందంటే గులివింద కింద సామెతలాగా ఉంది. మీరు ఆ గత ప్రభుత్వం మధ్యలో సార్ రవిశంకర్ గారు మాట్లాడండి, మౌనం మీరు ఆపాలి కదా సార్. నేను ఎలా ఆపమంటారు? ఆగమని అడుగుతున్నా కదా నేను, ఇంకెలా ఆపమంటారు చెప్పండి? ఇంకంతకంటే గట్టిగా ఏం చెప్పమంటారు చెప్పండి? అదే పక్కన జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నారు కదా, పక్కన ఉంటే ఏదో రకంగా ఆపుతుంది. నేను ప్లీజ్ అర్థం చేసుకోండి నా పరిస్థితి కూడా. ఒక మోడరేటర్ గా నేను పడే బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి. రాజు గారు కంక్లూడ్ చేసి ఆవిడ కూడా అర్థం చేసుకోవాలి దాన్ని, మధ్యలో రాకూడదని. నేను ఒకటి చెప్పిన, గత ప్రభుత్వాలు తప్పులు చేసి చంద్రబాబు నాయుడు తప్పులు పాపాలు చేసినంటే అందులో మెయిన్ సూత్రధారి పాత్రధారి మీరు, మీ కేంద్ర ప్రభుత్వం, మీ తాలూకా ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రులుగా ఉన్నారమ్మా, వాళ్ళ తాలూకా ఎంపీలు అక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారమ్మా. దయచేసి వీళ్ళ పాపాలు చేశారు మేము పుణ్యాత్మం అనే ఈ మాటలను చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా ఏ కోర్టులు ఏమైనప్పటికీ ప్రజా కోర్టు ఉంటది మీకు. అందుకే మొన్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత బుద్ధి చెప్పారో వచ్చింది. ఎప్పటికైనా మీరు మారి ఏదైనా రాష్ట్రానికి చేస్తే మంచి తప్ప ఇంకొకటి కాదు. మీరు ఒకటే అడిగేది అమరావతి రాజధాని 3 రాజధానులు చెప్పన్నారు ఒక క్వశ్చన్ అని. ఈ రోజు మళ్ళీ నేను చెప్తున్నా, మీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క పూర్తి ఆధీనంలోనే రాష్ట్ర యొక్క రాజధాని 1 ఉండాలా 2 ఉండాలా 7 ఉండాలా నిర్ణయించుకునే అధికారం, ఎక్కడ ఉండాలని నిర్ణయించుకునే అధికారం ఆ యొక్క రాష్ట్రానికి ఉంటుందని కేంద్ర పార్లమెంట్ లో చెప్పారు. కాబట్టి మేము దాన్నే శిరసావహిస్తాము. ఇంకా పోతే మీరు అడుగుతున్నారు మేము అంత ఇచ్చాం నేను అడుగుతున్నా, ఇదే విశాఖపట్నంలో ఐఐఎంస్ అని ఒక సంవత్సరం విశాఖపట్నంలో పెట్టాలని విభజన చట్టంలో ఉంది. మీ స్మృతి ఇరానీ గారు 2014లో హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉండి ఆవిడ వచ్చి శంకుస్థాపన చేసి వేసి వెళ్ళినటువంటి స్థలంలో ఒక కాంపౌండ్ వాల్ ఒక బిల్డింగ్ మీరు కట్టలేపారు. ఎప్పటికీ అనేక రైట్ థ్యాంక్ యూ సో మచ్.
రైట్, మ్యూట్ చేయండి అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ కొండ రాజీవ్ గాంధీ గారు, కృష్ణాంజనేయులు గారు, శాంతి ప్రసాద్ గారు, వినూషారెడ్డి గారు ఇవాళ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.